అధ్యక్ష, గౌరవనీయులైనటువంటి గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం మీద మిత్రులు గౌరవ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, గౌరవ శాసనసభ్యులు కాద్రి పాషా గారు, గౌరవ శాసనసభ్యురాలు శ్రీమతి సునీత మహేందర్ రెడ్డి గారు, గౌరవ శాసనసభ్యులు శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆ చర్చలో పాల్గొని వారు చాలా అమూల్యమైనటువంటి సూచనలు అందించారు. వారికి ప్రభుత్వ పక్షాన, వ్యక్తిగతంగా నా పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. అధ్యక్ష, సభలో ప్రధాన ప్రతిపక్షం వారు చర్చలో పాల్గొనేటువంటి అవకాశం ఉండి కూడా పాల్గొనకుండా వెళ్ళిపోవడం అనేది నేను నా యొక్క బాధను వ్యక్తం చేస్తా ఉన్నా. అధ్యక్ష, డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో డిస్సెంట్ ఈజ్ ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. అధ్యక్ష, తమ యొక్క అసమ్మతిని తెలియజేయడం కానీ, నిరసన తెలియజేయడం కానీ డెమోక్రసీ ప్రసాదించినటువంటి గొప్ప వరం. అధ్యక్ష, తప్పకుండా తెలియచేయాలి ఆయా సందర్భాలను బట్టి. కానీ ఆ డిస్సెంటు సందర్భోచితంగా ఉంటే బాగా రాణిస్తుంది. అధ్యక్ష, అసందర్భంగా ఉంటే అది కొంచెం అవాంఛనీయమైనటువంటి దానికి దారితీస్తుంది. తమరి ఆధ్వర్యంలో గత సమావేశాల సందర్భంలో అఖిలపక్ష సమావేశం, అధ్యక్ష, ఏ ఒక్క పార్టీ తీసుకున్న నిర్ణయం కాదు, అఖిలపక్ష సమావేశం తమ దగ్గరనే పిలిచి తమ ఛాంబర్లోనే ఏకగ్రీవంగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్లమెంటు ఉభయ సభల ప్రసంగంలో రాష్ట్రపతి గారు పాల్గొని ప్రసంగించే సందర్భంలో ఏ డిసిప్లిన్, ఏ డెకోరం, ఏ హుందాతనంతో సభ ప్రవర్తిస్తుందో దాన్ని అనుసరించుకొని మనం కూడా ఉండేవాళ్ళం. కాబట్టి దేశంలోని 29 లెజిస్లేచర్లో మనం ఒక లెజిస్లేచర్ కాబట్టి అట్లే మనం కూడా హుందాగా ప్రవర్తించాలా. కొత్త రాష్ట్రం గొప్ప పేరు తెచ్చుకోవాలి, దేశంలో ప్రజాస్వామ్య విలువలు కాపాడాలని చెప్పి తమ అధ్యక్షతను జరిగినటువంటి సమావేశంలో నిర్ణయం జరిగింది. అధ్యక్ష, దాన్ని అందరం కూడా తూచ తప్పకుండా గత సభలో పాటించిన. అధ్యక్ష, గత సభలో కూడా తెలుగుదేశం పార్టీ సంబంధించిన సభ్యుడు గవర్నర్ గారు వస్తూ ఒక 20-30 సెకండ్లు ముందు వచ్చేసింది. అధ్యక్ష, తమరు విన్నారు, మేమందరం విన్నాం, అందరం కూడా విన్నాం. సభలో ఏదో గొంతు పెట్టుకుని స్పీకర్ గారు గడియారం వెనుకకు తిప్పండి. ఏమవసరం అధ్యక్ష ఉత్సాహం? అది పనికొచ్చేదా? ఒక రాజ్యాంగ అధినేత మన సభకు వచ్చి ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించి గవర్నమెంట్ యొక్క హోలిస్టిక్ అప్రోచ్, ఒక బ్రాడ్ అప్రోచ్ ఏముందో సభలో గౌరవ సభ్యులకు, సభ ద్వారా ప్రజలకు తెలియజేసిపోయేటువంటి రాజ్యాంగ విహితమైనటువంటి విధి. అధ్యక్ష, ఆ 45 నిమిషాలు 50 నిమిషాలు కూడా మనం మన అసహనాన్ని వదిలిపెట్టలేము. అధ్యక్ష, రాష్ట్రంలో అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక ఇది, ఇంతకు మించిన వేదిక లేదు. ఈ వేదికలో గౌరవ సభ్యులుగా ఉండేవాళ్ళు ఒక 45 నిమిషాలు, ఒక అరగంట సేపు, ఒక 50 నిమిషాల సేపు గవర్నర్ గారు వచ్చినంతసేపు తమ అసహన వైఖరిని అణచిపెట్టుకునేంత ఓపిక లేకుండా అంత ఇంపేషన్స్ ఎందుకు? అధ్యక్ష, ఏం అవసరం వచ్చింది? అది అందరం కలిసి అనుకున్న తర్వాత ఎట్టి పరిస్థితులలో మేము చాలా కఠినంగా ఉండగలుగుతున్నాం. అధ్యక్ష, పెద్దలు ప్రతిపక్ష నాయకులు జానారెడ్డి గారు, నేను అక్కడ ఉత్తరప్రదేశ్ అవన్నీ ఫలితాలు చూసి ఇంటి దగ్గర ఉండిపోయిన. అధ్యక్ష, సభకు కొంచెం ఆలస్యంగా రావడం జరిగింది. టీవీలో చూసినాను నేను. ఇది రాజ్యాంగంలో ఎక్కడుంది? ఎందుకు లేదు అధ్యక్ష? మన శాసనసభ రూల్స్లోనే ఉన్నది. శాసనసభ జరపడానికి ఒక విధి, విధానం, పద్ధతి, ఒక నిబంధనావళి ఉంది. అధ్యక్ష, ఆ నిబంధనల ప్రకారమే ఎవరైనా ఈ విధంగా ప్రవర్తిస్తే ఖచ్చితంగా సస్పెండ్ చేయొచ్చని ఉన్నది. ఇది రాజ్యాంగబద్ధంగా ఎందుకు లేదు? మరి అల్లరి చేయడం, గవర్నర్ గారు ఒక రాజ్యాంగ అధినేత వచ్చినప్పుడు చేయడం మాత్రం రాజ్యాంగబద్ధమా? అధ్యక్ష, దాన్ని సమర్థిస్తామా? రెండోది అధ్యక్ష, ఇంకో విషయాన్ని సభలో ఉండే వ్యక్తి ఎంతసేపు ఆరోపణలు, ప్రత్యారోపణలు, అవునంటే కాదు, కాదంటే అవునని, అదొకటే కాకుండా
ఇది అధ్యక్ష ఒక మౌలికమైన విషయాన్ని ప్రస్తావిస్తా ఉన్నా. ఇలా ది హోల్ వరల్డ్ హ్యాస్ అడాప్టెడ్ పార్లమెంటరీ డెమోక్రసీ. 2 ఫామ్స్లో ఉంది అధ్యక్ష. ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉంది, లేదా ప్రధానమంత్రి మన దేశంలో ఉన్న తరహా పద్ధతి ఉంది. ఎక్కడనో కొన్ని చిన్న మినహాయిస్తే ఆల్మోస్ట్ 95% ప్రపంచం ఈరోజు పార్లమెంటరీ డెమోక్రసీని అడాప్ట్ చేసుకొని ఈ ప్రాసెస్లో ముందుకు పోతూ ఉన్నాయి. ఈ ప్రాసెస్లో ముఖ్యమైన వ్యక్తులు ఉండేటువంటి శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ఎవరైనా కావచ్చు, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళని కావచ్చు, దీన్ని పరిపుష్టం చేసే విధంగా ఈ వ్యవస్థ మీద ప్రజలకు విశ్వాసం పెరిగే విధంగా ప్రవర్తించాలి. కానీ దీని మీద ఒక అపనమ్మకం ఏర్పడే స్థితిలో ప్రవర్తిస్తే అధ్యక్ష, ఇంకోటి ఆయన కిషన్ రెడ్డి గారు భారతీయ జనతా పక్షం వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పక్ష నాయకులు వారు ఇప్పుడు గతంలో మీరు కూడా గవర్నర్ గారి మీద దాడి చేసింది కదా, ఇప్పుడు చేస్తే తప్పేందంటారు. అధ్యక్ష, గతంలో అది ఆంధ్రప్రదేశ్ శాసనసభ, ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోవాలని చెప్పి చాలా ఉధృతమైనటువంటి పోరాటం యావత్తు తెలంగాణ సమాజం చేస్తున్నటువంటి సందర్భం. అందులో తెలంగాణ సమాజమే మొత్తం పాత్ర వహించి అనేక ఉద్విగ్నతలు, అనేక పతాక సన్నివేశాలు పోయినటువంటి సందర్భంలో జరుగుతున్నటువంటి సభలో ఢిల్లీ నుంచి ఈ సభలో చర్చ కోసం పంపిస్తే జరిగినటువంటి తంతులో జరిగినటువంటి సంఘటన, చోటు చేసుకున్న సంఘటన, దానికి దీనికి సంబంధం ఏంటి అధ్యక్ష? ఇది తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, శాసనసభ జరుగుతూ ఉంది, అంత ఏం జరుగుతుంది. ఇప్పుడు ఆ రోజు తెలంగాణ పదం తీసుకుంటానని మీరు తీసుకోవద్దని నొక్కేసిన సందర్భం, తెలంగాణ మాట్లాడదని చెప్పిన సందర్భంలో ఆ ఉద్వేగాలు వచ్చినాయి. ఈరోజు ఏముంది అధ్యక్ష? నేను ఇంకో మాట మనం చేస్తాను, ప్రజలకు తెలియాలి. నేను బాధతో చెప్తా ఉన్నా అధ్యక్ష, ఎందుకంటే ఇదే హీరోయిజం లేకపోతే ఇదే ఏదో పెద్ద మేము సాధించినట్టు అనుకుంటే అట్లా ఎవరేం చేయగలుగుతారు? అందులో ఏముంది అధ్యక్ష? అది పెద్ద గొప్ప విషయమా? ఆ పని చేయడం పెద్ద మహత్తరమైన పని అది. అధ్యక్ష, చాలా సంవత్సరాల నుంచి సభలో ఉన్న వాళ్ళు గవర్నర్ గారు మాట్లాడుతుంటే వెనక నుంచి కీకేలు పెడతా ఉన్నారు, అరుపులు అరుస్తూ ఉన్నారు, రన్నింగ్ అదేం సంస్కారమా అధ్యక్ష? అనేక టర్ముల నుంచి ఇందులో ఈ సభలో ఉన్న వాళ్ళే అరుస్తూ ఉన్నారు. ఆ అరుపులు కూడా చాలా అసంబద్ధంగా, విచక్షణ లేకుండా అరవటం మాత్రమే మా పని, అరిచినంత మాత్రాన్ని ఇది ప్రజలు మేము ఇదో అయిపోతాం అనేటువంటి ఒక అభిప్రాయం. గతంలో మీరు గవర్నర్ గారిని దాడి చేయలేదా అంటే ఇప్పుడు కూడా చేస్తూనే ఉండాలి, జరుగుతూనే ఉండన్నా. ఇంతవరకు సమర్థనీయమైతే అధ్యక్ష. రెండవది అధ్యక్ష, విషయాలు కూడా ఇంకో విషయం కూడా నేను చెప్తా ఉన్నాను. నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్న ప్రజా జీవితంలో ఒక ఉద్యమాన్ని నడిపిన నేను 15 సంవత్సరాల పాటు సుదీర్ఘంగా ప్రజాస్వామ్యయుతంగా శాంతియుతంగా ఒక ఉద్యమం జరిపి దాని ఫలితాన్ని సాధించిన వ్యక్తిగా చెప్తా ఉన్నా అధ్యక్ష. నేను బాధ్యతారహితంగా చెప్తలేను. చెప్పే విషయాలు కూడా నేను లాస్ట్ సభలో కూడా అప్పీల్ చేసిన అధ్యక్ష. నిన్న గవర్నర్ గారు మాట్లాడుతున్నారు, ఏ సందర్భం వస్తే ఆ సందర్భంలో ఒక పిల్లి కూత, ఒక అరుపు, ఇది సంస్కారం అవుతుందా? ఉద్యోగాలు, గవర్నమెంటు యాజ్ ఏ చీఫ్ మినిస్టర్గా నేను 2-3 అనుభవాలు చెప్తా ఉన్నా అధ్యక్ష. ఇవి పోవాలి, ఆ స్టీరియోఫినిక్ విధానం బంద్ కావాలి. మనం ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళం, బాధ్యతలు ఉన్న వ్యక్తులు రియలైజ్ కావాలి. మనం మాట్లాడేది అర్థవంతంగా ఉందా, ఏదో అలవోకగా మాట్లాడుతున్నామా? ఒకటి చూసి జనం నవ్వుకుంటున్నారు అధ్యక్ష. ఒక మిత్రుడు నాతో అన్నాడు అధ్యక్ష ఒక సందర్భంలో, ఏమండి పార్లమెంట్లో కానీ శాసనసభలో కానీ మొత్తం భారతదేశంలో అధ్యక్ష, ఒక మన రాష్ట్రం కాదు, పార్లమెంటులో కానీ శాసనసభలలో కానీ బడ్జెట్లు ప్రస్తావించినప్పుడు అధికార పార్టీ వాళ్ళేమో ఆహా బడ్జెట్, ఓహో బడ్జెట్, దీన్ని మించింది లేదు దేశంలో అని వీళ్ళు చెప్పడం, ఇది సప్పగా ఉన్నది, ఇది ఇట్టున్నది, ఇది ఉన్నదని చెప్పి ప్రతిపక్షం చెప్పడం, ఇదే వింటం, ఇది ఏం కారణం సార్ అని అడిగాడు. అంటే ఇప్పుడు భారతదేశం మొదలైన కారణం నుంచి ఈ రోజు వరకు ప్రవేశపెట్టబడ్డ బడ్జెట్లలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా ఏ ఒక్క మంచి పని కూడా పెట్టలేదు అధ్యక్ష. అంటే ప్రతిపక్షం అనగానే దాన్ని విమర్శించడమే మా తర్వాయి అనేటువంటి వైఖరే కరెక్ట్ కాదు. అది ప్రజాస్వామిక పరిపూర్ణత అనిపించుకోదు. ద మెచ్యూరిటీ ఆఫ్ డెమోక్రసీలో
మంచిని మంచి చెడును చెడు అని చెప్పేటువంటి విచక్షణ విశ్లేషణ కావాలి అధ్యక్ష. దట్ ఈస్ వాట్ ది సొసైటీ డిమాండ్స్. ప్రజలు మన నుంచి ఆశించేది అది. వాస్తవాలు పక్కన ఉంటాయి, చాలా కఠోరంగా ఉంటాయి. ఇంకోటి అధ్యక్ష, నిన్నటిదాకా అధికార పక్షంలో ఉండి తెల్లారి ప్రతిపక్షంలో మారంగానే మొత్తం అంతా ఆకుపసర దాగి పవిత్రం అయిపోయినట్టు మాడితే ఎట్లా అధ్యక్ష? అరే ఒక అంతు కూడా ఉండాలి దానికి. ఎవ్రీథింగ్ హాజ్ ఇట్స్ ఓన్ లిమిట్. రాష్ట్రంలో ఇలా ఉద్యోగాల గురించి ఒక రచ్చ, దాని గురించి మహానాయకులు, కాంగ్రెస్ పెద్దలు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇంకో పార్టీ వాళ్ళు, ఇక ఎర్ర జెండాలో అయితే లెక్కేలేదు. అధ్యక్ష, నేను ఒక మాట్లాడుతూ ఉన్నా, ఎందుకు యువకులలో ఈ అశాంతి మీరు ప్రేరేపిస్తూ ఉన్నారు? ఏం ఆశించి? అధికారం ఎవరికి శాశ్వతం కాదు అధ్యక్ష. పార్టీలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇన్స్టిట్యూషన్ ఈజ్ పర్మనెంట్, డెమోక్రసీ ఈజ్ పర్మనెంట్, మన హౌస్ పర్మనెంట్, మన గవర్నమెంట్ పర్మనెంట్. వ్యక్తులు మారుతారు, పార్టీలు మారుతాయి, కానీ వ్యవస్థ పర్మనెంట్ ఉంటుంది. వ్యవస్థ మ్యాటర్స్, ద సిస్టమ్ మ్యాటర్స్, ఇండివిజువల్స్ మే నాట్ మ్యాటర్. అధ్యక్ష, నేను ఒక మాట ఈరోజు ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్ తమ అనుమతితో. ఇది పోవాలి, ఈ రాష్ట్రం నుండి యువకులకు తెలవాలి, తద్వారా దేశానికి కూడా తెలవాలి, ప్రజలకు కూడా తెలవాలి వాస్తవాలు. తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష మనకు ఉన్నటువంటి 2011 సెన్సస్ ప్రకారం 1,03,00,000 కుటుంబాలు ఉన్నట్టుగా మనకు లెక్క ఉంది. మనం సెన్సస్ని పరిగణలో తీసుకుంటాం కాబట్టి 1,03,00,000 ఉన్నాయి. 60 ఏళ్ళ పరిపాలన జరిగింది. దానిలో తమరు కూడా బాధ్యులుగా ఉన్నారు, నేనున్నా, అందరం ఉన్నాం, సభలో ఉన్న చాలామంది మిత్రులు ఉన్నారు. ఎన్ని లక్షల కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చినాయి అధ్యక్ష ఈ గత 60 ఏళ్లలో ఈ ప్రభుత్వాలు? తెలంగాణ నిరుద్యోగ యువకులకు నా మనవి, కొంతమంది రాజకీయ నిరుద్యోగుల కోసం మీరు మీ భవిష్యత్ పాడు చేసుకోవద్దు. రాజకీయ నిరుద్యోగులు ఉన్న వాళ్ళు వాళ్ళకి అవసరమైంది ఏదో ఉండి మీ భుజాల మీద పెట్టి తుపాకు గాల్చే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. 60 ఏళ్లలో ఈ రాష్ట్రంలో, ఈ తెలంగాణ ప్రాంతానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇచ్చిన ఉద్యోగాలు ఎన్ని? మన ప్రాంతం ఎన్ని కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది? వాస్తవాలు ఏంటి? ఎంతమంది అధ్యక్ష? మొత్తం కలిస్తే మన ఉద్యోగులు ఇలా 3 లక్షల మంది. 1,03,00,000 కుటుంబాలుంటే ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరిగింది కేవలం 3 లక్షల కుటుంబాలకు. రిటైర్మెంట్ ఉండేది అధ్యక్ష సంవత్సరానికి 3.5%. అంటే ఒక సంవత్సరం మొత్తం కలిపి 9 నుంచి 10,000 ఉద్యోగాలు ఖాళీలైతే ఈ 3 లక్షల మందిలో. ఇవాళ మా నిరుద్యోగుల మీద అతి గొప్పగా ప్రేమ ధారలు వర్షించేటువంటి ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు, మన 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది అధ్యక్ష. 1 కోటి కుటుంబాలకు ఇయ్యలే, ఇచ్చింది ఓన్లీ 3 లక్షల కుటుంబాలకి. ఇది వాస్తవం కాదా? దాని మీద ఉద్యమం జరిగే సందర్భంలో తమరు కూడా నాతో భాగస్వామి అధ్యక్ష. మనందరం కూడా మాట్లాడినాం, అనేక వేదికల మీద చెప్పినాం. ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మన తెలంగాణ ఉద్యోగాలు కొన్ని రకరకాల రూపాల్లో కొల్లగొట్టినరు, ముల్కీ నిబంధనలు ఉల్లంఘించినరు. మన రాష్ట్రం మనకు వస్తే తప్పకుండా మనకు చాలా వరకు ఉద్యోగాలు ఖాళీ ఏర్పడతాయి. కొన్ని వాళ్ళు నింపకుండా పెట్టే ఖాళీలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా చక్కగా చేద్దాం. ఇంచుమించు 1,00,000 వరకు ఉద్యోగులు మన కుటుంబాలకు దొరికితే మన పిల్లలకని చెప్పిన అధ్యక్ష అనేక వేదికల మీద. మిత్రులు మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ గారు కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అధ్యక్షుడిగా ఉండి ఆ రోజు ఉద్యమంలో ఉచితంగా పాల్గొని ఆయన కూడా అనేక వేదికల మీద అందరం చెప్పినాం. 1,00,000 మంది పిల్లలకు, యువకులకు తెలంగాణ రాష్ట్రం కనుక వస్తే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పినాం. ఎస్, యాజ్ ఏ చీఫ్ మినిస్టర్ నేను కమిట్ చేసిన అధ్యక్ష, బయట చెప్పిన, సభలో చెప్పిన 1,00,000 మందికి ఈ 5 సంవత్సరాలు, అంటే ఇక్కడి నుంచి 5 సంవత్సరాలు కాదు అధ్యక్ష, ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి 2014 నుంచి 2019 లోపు 1,00,000 ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించి తీర్థమని చెప్పినాం అధ్యక్ష. కల్పించి తీర్థం. ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్తున్నప్పటికీ గత 10 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎన్నండి? 24 వేలు దాటలే. ఇలా 1,00,000 మందికి ప్రభుత్వంలో కల్పిస్తామని చెప్తుంటే, గవర్నర్ గారి ప్రసంగంలో వారు మాట్లాడుతుంటే దాన్ని కూడా అపహాస్యం చేసి మాట్లాడతారు. ఇది సంస్కారమా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది డెమోక్రసీ? ఏ రకంగా డెమోక్రసీ అవుతుంది అధ్యక్ష? సమాజం ఆలోచించాలి, ప్రజలు ఆలోచించాలి. ఈ రకమైన విషయాలతోని మేము
ఏదో చేసేస్తామనుకొని ఏదో జరుగుద్ది అనుకుంటే అధ్యక్ష, పేషెన్స్ కావాలి అధ్యక్ష. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఇది గవర్నర్ గారు నేను చేసిన ప్రసంగం. ఒక్క వాక్యం కానీ, ఒక సెంటెన్స్ కానీ, దీనిలో అత్యుక్తి కానీ, అతిశయోక్తి కానీ, అబద్ధం కానీ ఉంటే 5 నిమిషాలలో నేను నా పదవికి రాజీనామా చేసి ఇంటికి పోతా అధ్యక్ష. 5 నిమిషాలు. ఏం కర్మ అధ్యక్ష మాకు? గవర్నర్ గారి ప్రసంగం ద్వారా అబద్ధాలు చెప్పాల్సిన కర్మ ఈ ప్రభుత్వానికి ఏం పట్టింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు చెప్పాలి? మేము ఏం ఆశించి చెప్పాలి? ఎందుకోసం అబద్ధాలు చెప్పాలి ప్రభుత్వం? ఎందుకు దాచిపెట్టాలి వాస్తవాలు? మేము దాచిపెడతలేం. మేము స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నాం. అటువంటి అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను స్వయంగా దీన్ని రాపించిన అధ్యక్ష, మా క్యాబినెట్ దీన్ని ఆమోదించింది. ఎందుకు చెప్తాం అధ్యక్ష అబద్ధాలు? ఏం అవసరం ఉండి చెప్తాం? అటువంటి అవసరం ఏముంది అసలు మాకు? వాస్తవాలు ఉన్నదిన్నట్టు చెప్పి మన మార్గం ఇది, మన పందా ఇది, మన పథం ఇది, ఈ విధంగా ముందుకు పోదామని చెప్తారు. ఒక్క మాట కూడా అధ్యక్ష అత్యుక్తి లేదు, అతిశయోక్తి లేదు. కాన్సెప్చువల్ స్పీచ్ ఉంటుంది అధ్యక్ష. గవర్నర్ గారి ప్రసంగం బ్రాడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంటుంది. రేపు ఆర్థిక మంత్రి గారు రాజేంద్ర గారు ప్రవేశపెట్టే బడ్జెట్లో వారి యొక్క మొత్తం పద్దులు, మంచి చెడ్డ, వివరాలు, సంక్షేమం, అభివృద్ధి అన్ని సమ్మిళితం చేసినటువంటి బడ్జెట్ను, ఈ సంవత్సరం యొక్క ప్రణాళికను వారు రేపు బడ్జెట్ రూపంలో ప్రవేశపెడతారు అధ్యక్ష. దానిలో డీటెయిల్స్ అన్నీ వస్తాయి. దానిలో ఎవరికి ఎన్ని చెప్తున్నారు, ఎవరు మహిళలకు ఏం చేస్తారు, బీసీలకు ఏం చేస్తారు, ఎస్సీలకు ఏం చేస్తారు, ఫలానా ఏం చేస్తారు, అన్ని విషయాలు వస్తాయి. దానిలో ఏ శాఖ ఏ విధంగా ఉంది వారు సమీక్ష చేస్తారు. ప్లస్ వారి ప్రతిపాదన కూడా సభ ముందు పెడతారు. సభ యొక్క అనుమతితో సభ గ్రాంట్ చేసుకుంటారు, బడ్జెట్ గ్రాంట్ చేస్తారు. దాన్ని కూడా చెప్పడం, మేం చెప్పినట్టే నడవాలి, మేము చెప్పినట్టు నడిస్తేనే ప్రజాస్వామ్యం, మేము దాన్ని అనుమతించదలుచుకోలేదు అధ్యక్ష. ఇక 3 ఎమ్మెల్యేలను పార్టీ మేము మొత్తం డిక్టేట్ మేమే చేస్తాం, మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం. మరి యువతల పక్కనే 90 మంది ఉన్నారు అధ్యక్ష. మా మిత్రపక్షం కలుపు 99 మంది ఉన్నాం. ఇది సభ కాదు కానీ 3 సభనా? అదేం ప్రజాస్వామ్యం అధ్యక్ష? డెమోక్రసీ అంటే మెజారిటీ. ఆ విధంగా ఎట్టి పరిస్థితులలో అరాచక పరిస్థితిని, సభను ఒక తప్పుదో పట్టించేటువంటి పద్ధతి కానీ, సభను అపహాస్యం చేసే పద్ధతి కానీ మేము సహించడానికి సిద్ధంగా లేము అని చెప్పి స్పష్టంగా నేను మనవి చేస్తా ఉన్నా. మేము చెప్పేదే ప్రజాస్వామ్యం, మేము చెప్పినట్టు జరగదు, మేము చెప్పినట్టు కూడా జరగదు అధ్యక్ష. విలువలకు, నిబంధనలకు, శాసనసభ యొక్క నిబంధనలకు లోబడి సభ జరుగుతుంది. తప్పకుండా ఆ విధంగా పోదాం. ఈ ఎలక్షన్లు సమీపిస్తున్నప్పుడు ఇది మరీ అతి చేస్తారు అధ్యక్ష. మనం గతంలో చూసినాం, గవర్నర్ గారు స్పీచ్ చింపి ఎగిరేయడం, ఫైనాన్స్ మినిస్టర్ ఆ స్పీచ్ చింపి ఎగిరేయడం. ఇది సభ చర్చా వేదిక అధ్యక్ష. అధ్యక్ష తమరే ప్రత్యక్ష సాక్షి. తమరి ఛాంబర్లో గత సమావేశాల సందర్భంగా బీఏసీ జరిగితే కుండ బద్దలు కొట్టినట్టుగా 2 విషయాలు స్పష్టంగా నేను సభానాయకునిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను చెప్పిన అధ్యక్ష, సభ ఎన్ని రోజులైనా సరే జరపడానికి మాకు అభ్యంతరం లేదు. జరిపినాం అధ్యక్ష, రికార్డు సృష్టించాం. వింటర్ సెషన్ ఎప్పుడు కూడా అన్ని రోజులు జరగలే, జరిపి చూపించినాం. అదేవిధంగా ఏ అంశమైనా సరే మీరు ప్రస్తావించండి. కాల్ అటెన్షనా, ప్రశ్న రూపంలోనా, షార్ట్ డిస్కషనా, మీరు ఏ రూపంలో అంటే ఆ రూపంలో ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇంకా గొడవ ఎందుకు అధ్యక్ష? ఈ సభ ఉండేది అరుపుల కోసం, పెడబొబ్బల కోసం కాదు కదా అధ్యక్ష. సభ ఉండేది అర్థవంతమైన చర్చలు జరగడానికి. చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నప్పుడు, అన్లిమిటెడ్ టైం కూర్చుందామని ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసినప్పుడు ఇంకా అరుపులు ఎందుకు, పెడబొబ్బలు ఎందుకు, కాగితాల చించివేతలు ఎందుకు? ఏ అవసరాన్ని, ఏం ఉద్దేశించి, ఏం లక్షించి, ఏ ప్రజాస్వామిక ప్రయోజనాన్ని ఆశించి ఈ అరుపులు అరుస్తున్నట్టు? సభ యొక్క హుందాతనాన్ని ఎందుకు దిగదార్చే ప్రయత్నం చేస్తున్నట్టు? కాబట్టి ఎట్టి పరిస్థితులలో సభ యొక్క ఔన్నత్యాన్ని కాపాడతాం. సభ యొక్క ఔన్నత్యాన్ని ఒకరిద్దరు వ్యక్తుల చిలిపి చేష్టల వల్ల ఈ సభ హుందాతనాన్ని దెబ్బతీయనీయం. ఏ పరిస్థితులలో కూడా ఆ విధంగానే ముందుకు పోతామని చెప్పి, ఒకవేళ మేము చేసే తప్పైతే ప్రజాస్వామ్యం కాబట్టి ఆ శిక్ష ప్రజలు మాకు విధిస్తారు. అట్లా ప్రవర్తించే వాళ్ళ తప్పైతే ప్రజలు వాళ్ళకి శిక్ష విధిస్తారు అధ్యక్ష.
because this is democracy. Ultimately, people's court is the biggest court. ఇంత టైం తీసుకున్న విషయం చెప్పింది ఆ కారణం చేత అధ్యక్ష. ఏదో మా మీద ఏదో బట్టగాల్చి మీదేద్దాం. సభ విలువలను కాపాడే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. సభ ఔన్నత్యాన్ని దిగజార్చే విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడం. తెలంగాణ కొత్త రాష్ట్రం సత్ సాంప్రదాయాన్ని నెలకొల్పాలి. ఈ శాసనసభ ఉన్నత విలువలతో నడవాలి. మేము అదే కోరుకుంటున్నాం. ఆ విషయంలో మేము రాజీ పడదలుచుకోవాలని మరొకసారి నేను మనవి చేస్తా ఉన్న అధ్యక్ష. అధ్యక్ష, నిన్న గవర్నర్ గారి ప్రసంగంలో నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారి అధ్యక్ష ఇదే సభలో కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు లేదా మన స్టేట్ వచ్చినటువంటి మొదటి 6 నెలల్లో కూడా విద్యుత్ శక్తి విషయంలో మాట్లాడితే అరుపులు, పెడబొబ్బలు, అవి ఎక్కాలి దీపాలు కందిళ్ళు తీసుకురావడం, ఎండిపోయిన వరికంకులు తీసుకురావడం, అవే సీన్లు చూసాం. ఫస్ట్ టైం అధ్యక్ష కరెంటు విషయంలో మంచి వాతావరణంలో మాకు మంచి జరుగుతుందని యావత్ మంది ప్రజలు అనుకోవడం, రాష్ట్రం అనుకోవడం, స్వయాన గవర్నర్ గారు దాన్ని సమీక్షించి చెప్పడం. అధ్యక్ష, పూర్తి స్థాయి అవగాహనతో వాస్తవాలేందో తీసుకొని చాలా విశేషమైనటువంటి అనుభవం ఉన్నటువంటి అధికారులను ఆ విద్యుత్ సంస్థలను వాళ్ళ చేతిలో పెట్టాం అధ్యక్ష. గత 40 ఏళ్ళుగా విద్యుత్ శక్తి సంస్థలో పుట్టి పనిచేసినటువంటి విద్యుత్ బోర్డు ఉండే రోజులలో ఫైనాన్షియల్ అడ్వైజర్గా పనిచేసినటువంటి ప్రభాకర్ రావు గారు చాలా హై ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తిని చూస్ చేసి అక్కడ పెట్టినాం. ఎస్పీడీసీఎల్ కానీ సిపిడి మన ఎన్పీడీసీఎల్ కానీ చైర్మన్లను కూడా మెరిటోరియస్ వ్యక్తులు పెట్టాం అధ్యక్ష. మా ఇష్టాయిష్టాల ప్రకారం పెట్టలే. ఎవరు ఉత్తమమైన సేవలు అందించగలరో పెట్టి వాళ్ళకి చెప్పిన వాళ్ళని రిక్వెస్ట్ చేసినాం, ఈ బాధ నుంచి పోవాలి, ప్రజలు ఈ బాధ నుంచి విముక్తం కావాలి, మీకు ఏం అధికారాలు కావాలో తీసుకోండి, చేయండి అని చెప్తే అధికారులను నమ్మి వాళ్ళకి అప్పగిస్తే అద్భుతమైనటువంటి ఫలితం అధ్యక్ష. ఇంత షార్ట్ పీరియడ్లో నేను ఆ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఆ జెన్కో చైర్మన్ గారిని, ట్రాన్స్కో చైర్మన్ గారిని, 2 డిస్ట్రిబ్యూషన్ కంపెనీల చైర్మన్లను, విద్యుత్ సంస్థలో పనిచేసేటువంటి చీఫ్ ఇంజనీర్ నుంచి చివరి ఉద్యోగి వరకు కూడా 2 చేతులు జోడించి ప్రజల పక్షాన వాళ్ళకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా, వాళ్ళకి అభినందనలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రానికి పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు వస్తున్నాయి, పరిశ్రమలు లైన్ కడుతున్నాయి, టీఎస్ ఐపాస్ గొప్పగా అమలవుతుందంటే ఈ విద్యుత్ శక్తి సంస్థల వాళ్ళు ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ అధ్యక్ష. మేము స్వయంగా ఆ రోజు ఢిల్లీలో ఉన్నాం. ఇందిరా పార్క్ దగ్గర ఫిక్కీ వాళ్ళు, సిఐఐ వాళ్ళు, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అధ్యక్ష, సిఐఐ ఫిక్కీ ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తా ఉన్నారు అధ్యక్ష. మాకు దయచేసి ఇలా ఎత్తేయండి కరెంట్ హాలిడేసు, వారానికి 2 రోజులు 3 రోజులు అన్టోల్డ్ కోతలు, టోల్డ్ కోతలు, వెరసి మేము ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, మాకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఈరోజు మమ్మల్ని వేరే రాష్ట్రానికి బొమ్మంటారా, ఏం చేయాలి మేమని చెప్పి సమ్మెలు చేసినారు అధ్యక్ష. ఆ ఫోటోలు పేపర్లలో వస్తే మేము చాలా బాధపడ్డాం. అరే, ఈ రాష్ట్రానికి ఎంత చెడ్డ పేరు వస్తుంది. ఆ రోజున ముఖ్యమంత్రి అధ్యక్ష ఈటెల రాజేందర్ సభానాయకులు ఉండే రోజు వారు వెంట ఉన్నటువంటి హరీష్ మిగతా ఎమ్మెల్యేలంతా కూడా ఆ రోజు ముఖ్యమంత్రి గారి ఛాంబర్ దగ్గర పోయి సెక్రటరీ ఉంటే ఆయన వాళ్ళ మీద నుంచి జంపు కొట్టుకుని పోయింది అధ్యక్ష కిరణ్ కుమార్ రెడ్డి గారు, కమలాకర్ గారు ఇక్కడ శాసనసభలో కూడా తొక్కుకుండా పోయింది వీళ్ళని ఎమ్మెల్యేల మీద. మేము చెప్పింది ఏం తెలుసా అధ్యక్ష, షోలాపూర్ రాయచూర్ అని చెప్పి ఒక కారిడార్ వచ్చింది, అదొక 1500-2000 మెగావాట్లు దానిలో సరఫరా అవుతుంది విద్యుత్ శక్తి. దానిలో స్లాట్ కొనమన్నాం. అది మా సొంత కవిత్వం కాదు అధ్యక్ష, మాకు కూడా తెలియదు, టెక్నికల్ భాష. అది తమిళనాడు మొత్తం కొనే ప్రయత్నం చేస్తుంది, మనకు 1000 మెగావాట్లు కొనండి ముఖ్యమంత్రి గారు, చచ్చిపోతాం మనం, లేకపోతే ఇబ్బంది అవుతామంటే నేను అనలేని అధ్యక్ష. వారు మాజీ ముఖ్యమంత్రి చాలా ఘోరమైన పద్ధతిలో మాట్లాడి శాసనసభలో మిగిలి శాసనసభ ఈ కారిడార్లో వాళ్ళ మీకు నడుచుకుంటూ పోయింది కానీ కొనలే ఆయన. అన్నాడు ఇదే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్లాడారు కానీ ఇలా గొప్పగా మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులు అదే మంత్రివర్గంలో మంత్రులు కూడా నోరు మూసుకున్నారు తప్ప మాట్లాడలేదు అధ్యక్ష. తద్వారా ఏం పరిణామాలు సంభవించినాయండి?
మీరు కూడా తమరు కూడా భాగస్వామి అయ్యారు. రాజీవ్ రహదారికి నేనే బంద్ పిలిపించిన అధ్యక్ష. ఇదే కరెంటు కోతల విషయంలో 240 కిలోమీటర్ హైదరాబాద్ మంచిర్యాల పొద్దుదాకా బంద్ చేసినాం మనమే. కారణం ఏంటంటే కరెంట్ వస్తలేదు, రైతులు చస్తారని చెప్పి, పంటలు బండితలేదని చెప్పి. ఇలా మొత్తం ఇట్లున్న పరిస్థితి అయిపోయింది అధ్యక్ష. అది జీర్ణమైతే మన ప్రతిపక్షాలకు. నేను చెప్పిన జానారెడ్డి గారికి ఈ విధంగా చేస్తామంటే అట్లా జరిగితే అద్భుతమైన ఇలా ఉంటే బాగుండేది వారు. అద్భుతం జరిగిందా లేదా జానారెడ్డి గారు? జరిగింది. ఎందుకు? మేము అధికారులను నమ్మినాం, వాళ్ళకి అధికారాలు ఇచ్చినాం. కమాన్ చెయ్యండి మీరు అన్నాం. మేము పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఉండదని చెప్పినాం. తద్వారా వాళ్ళు మంచిగా ఫ్రీ విల్గా పనిచేస్తూ ఉన్నారు. పని చేస్తాం అధ్యక్ష. ఇంకో మాట కూడా నేను మనవి చేస్తా ఉన్నాను చాలా గర్వంగా సంతోషంగా. ఆంధ్రప్రదేశ్ కంబైన్డ్ రాష్ట్రం ఉన్నప్పుడు నాకున్న పరిజ్ఞానంలో ఒక 5-6 ఏళ్ల కింద 180 మిలియన్ యూనిట్ల అధ్యక్ష, ఆల్మోస్ట్ 8,700 8,800 నుంచి 9,000 మెగావాట్ల వరకు విద్యుత్ వినియోగం జరిగేది పీక్ లోడ్. ఇది కంబైన్డ్ 23 జిల్లాల రాష్ట్రంలో అధ్యక్ష. టుడే ఇన్ తెలంగాణ ఒక 3 రోజుల క్రితం అధ్యక్ష పీక్ లోడ్ వచ్చేసి 9,300 మెగావాట్లు. స్టిల్ వీ హ్యావ్ సప్లైడ్. నేను జెన్కో అధికారులకు చెప్పిన అధ్యక్ష, అయా 10 రూపాయలు పోతాయి కానీ ఇంకో 1000 మెగావాట్లు కూడా సిద్ధంగా అమ్మంటే ఈరోజు తెలంగాణ విద్యుత్ శక్తి సంస్థలు 10,000 మెగావాట్స్ పీక్ లోడ్ కూడా సిద్ధంగా రెడీగా ఉన్నారు అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. ఇలా తెలంగాణ పారిశ్రామికవేత్తలు కానీ తెలంగాణ రైతన్నలు కానీ మీరు మంచిగా కంటిన్యూ నిద్రపోవచ్చు, ఏం రంది లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా క్వాలిటీ పవర్ సప్లై చేస్తామని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, చాలా బాధాకరం ఏంటంటే ఈ రాజకీయాల్లో పెరిగిపోయిన అసహనం. నాకు కొంతమంది మాట్లాడితే ఏందన్నా ఏమన్నా కట్ వస్తుందట, వాట్సాప్లో మెసేజ్లు వస్తున్నాయి, దొంగ మెసేజ్లు పెడుతుంది అధ్యక్ష. ఈ దొంగ మెసేజ్ల మీద రాజకీయాలు నడుస్తాయి అధ్యక్ష? ఇదేనా జరగాల్సిన పద్ధతి? కాదిరి గారు చెప్పిన ఇంతకుముందు ఓల్డ్ సిటీలో మాకు కొంత ఇబ్బంది జరుగుతుంది, మాకు रिपेयर शेड वहां खोला जाएगा और जो सब स्टेशन में बनाने हैं उन सब स्टेशनों पर मैं गौर करता हूं, मैं खुद गौर करता हूं और जल्द से जल्द वो सब स्टेशन भी बनाए जाएंगे. ఇట్లా చిన్న చిన్న సమస్యలు టెక్నికల్ స్నాక్స్ ఉంటే తప్ప కాదిరి గారు చెప్పిన అధ్యక్ష గతంలో చాలా పోయేది, మేము చాలా బాధపడేది. ఈ రోజు ఆ పరిస్థితి లేదని చెప్పారు. వాటిని నేను థ్యాంక్స్ చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, स्पीकर साहब, आपके जरिए मैं वजीर आला के इल्म में बात लाना चाहता हूँ कि आप अपने किसी आदमी के जरिए पावर का जो है मसला रखा था, पानी पावर ये 2 चीज़ के लिए आप मुतमईन हो जाइए, किसी से इंक्वायरी कीजिए. मैं जितनी बातें बताया हूँ बेहद मुश्किल में तकलीफ में हम लोग. एक चीज़. दूसरी चीज़, ये जो फुटपाथों के लोगों को जेल को भेज रहे हैं, ये सिलसिला भी ख़त्म होना चाहिए. ये 2 ही बातें. बिल्कुल साहब, मैं खुद गौर करूंगा. और फुटपाथ पे लोगों को जेल को भेजना बिल्कुल गलत है, वो इनह्यूमन भी है. मैं होम मिनिस्टर साहब से कह देता हूं आज ही बिल्कुल इस पे होम मिनिस्टर साहब तवज्जो देंगे और वैसा नहीं करेंगे. अफसरों को हम बताएंगे, वैसा आगे नहीं होगा. అధ్యక్ష, వెరసి విద్యుత్ శక్తి రంగంలో శాసనసభలో ప్రప్రథమంగా గవర్నర్ గారు సంతోషపూర్వకమైన వార్త చెప్పడం, సభ్యులు బలం జరగడం, వెరసి జరుగుతున్నది ఏంటంటే అధ్యక్ష, అప్పుడు గతంలో ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వారానికి 2 రోజులు పవర్ హాలిడే, ఇప్పుడు ఎవ్రీ డే ఎనర్జీ డే అధ్యక్ష. ఇది వెరసి జరుగుతున్నటువంటి వ్యవస్థ. ఇది వాస్తవం. ఇది నేను డబ్బా కొట్టుకోవడం చెప్పేది కాదు అధ్యక్ష, ఇది ప్రజల అనుభవంలో ఉన్నమాట, ప్రతిపక్ష నాయకులకు కూడా అనుభవంలో ఉన్నమాట అధ్యక్ష. అధ్యక్ష, రాజకీయ అవినీతికి సంబంధించి అధ్యక్ష
నిన్న గవర్నర్ గారు చెప్తుంటే అదే శాసనసభ్యులకు అరుస్తా ఉన్నారు అధ్యక్ష. ఎవరైతే సస్పెండ్ చేసిన వాళ్ళు అరుస్తా ఉన్నారు. 100% నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను అధ్యక్ష. ప్రధానమంత్రి గారు మాట్లాడినారు. భారతదేశంలో చాలా రాష్ట్రాలు మాట్లాడుతూ ఉన్నాయి. ఢిల్లీలో చర్చలు జరుగుతూ ఉన్నాయి. పొలిటికల్ కరప్షన్ అతి తక్కువ ఉన్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే ఇలా తెలంగాణ రాష్ట్రం అని చెప్తా ఉన్నారు అధ్యక్ష. మనల్ని చాలా మంది కనిపెడతారు. అది మన ఆత్మకు తెలుసు అధ్యక్ష. మేము తీసేసుకున్నాం. తీయరండి, చాలా విషయాలు తీయరు, అట్లా సాధ్యం కూడా కాదు. నేను మా గౌరవ శాసనసభ్యులు కూడా ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మంజూరు చేసేది ఉంటే మనం వద్దండి, మనం పెట్టుకోవద్దు, అధికారుల బృందానికి అప్పచెప్దాం, వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళు శిక్షిస్తామంటే మా శాసనసభ్యులు ఒప్పుకున్నారు అధ్యక్ష. నేను శిరస్సు వంచి వాళ్ళకి నమస్కారం చెప్తా ఉన్నాను. నిన్నగాక మొన్న ఆదేశాలు ఇచ్చిన అధ్యక్ష. 4,000 మంది అంగన్వాడీ ఉపాధ్యాయులు వర్కర్ల యొక్క ఖాళీలు అంటే గతంలో ఇదే కాంగ్రెస్ హయాంలో శాసనసభ్యులు వసూలు చేశారు అధ్యక్ష. డబ్బులు వసూలు చేసి అపాయింట్మెంట్లు ఇచ్చారు. నేను చెప్పే మాట తప్పైతే అంగన్వాడీ వర్కర్లు వింటా ఉన్నారు, గ్రామాల ప్రజలు కూడా వింటా ఉన్నారు నా మాట. ఇదే శాసనసభ్యులు కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో డబ్బులు లక్షలలో తీసుకుని వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చినారు అధ్యక్ష. ఈరోజు నిన్న మేము నిర్ణయం తీసుకున్నాం. నేను నిన్ననే సంతకం పెట్టిన అధ్యక్ష, నిన్న మొన్న పెట్టాను. 4,000 పైచీలు ఖాళీలు అంటే మా శాసనసభ్యులు మధ్య రిక్రూట్మెంట్ మాకు ఎందుకు బదనం, కలెక్టర్ ఆధ్వర్యంలో 3 అధికారుల కమిటీ వేసి రిక్రూట్ చేయమని చెప్పినాం అధ్యక్ష. మేము పోదలుచుకోలేము, మేము బయాస్ కూడా తీసుకోదలుచుకోలేము అధ్యక్ష. మేము హుందాగా ప్రవర్తిస్తున్నాం అనేక విషయాలు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఫండ్స్ ఇస్తే ఎంపీ ల్యాడ్స్, ఎమ్మెల్యే ల్యాడ్స్ ఇస్తే, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ అభివృద్ధి పనులు ఇస్తే 50% డిస్ట్రిక్ట్ మినిస్టర్, 50% ఎమ్మెల్యే, ప్రతిపక్ష ఎమ్మెల్యేలను సతాయించినారు. ఇల్లు మంజూరు చేస్తే 50% ఎమ్మెల్యే, 50% డిస్ట్రిక్ట్ మినిస్టర్. మేము అట్లా పెట్టలే అధ్యక్ష. శాసనసభ్యుడు అంటే ప్రతిపక్షమైనా ఏ పక్షమైనా గౌరవం, శాసనసభ్యులకు ఉండే గౌరవం ఉండాలని చెప్పి 3 కోట్ల రూపాయలు నియోజకవర్గ అభివృద్ధి ఫండ్ ఇస్తే పూర్తి డిస్కషన్ ఎమ్మెల్యేకి ఇచ్చినాం అధ్యక్ష. మేము అంచెలు పెట్టలేదు. ఇంత ఫెయిల్ అయిపోయే గవర్నమెంట్ని పట్టుకొని ప్రతిరోజు ఒక్కటంటే ఒక్కటన్నా రుజువు చేయను అధ్యక్ష. గవర్నమెంట్ వచ్చిన డే 1 మా ఏం మాటలు అధ్యక్ష. నేను మళ్ళా ప్రజలలో సిస్టమ్ మీద విశ్వాసం కోల్పోయేలా ప్రవర్తిస్తే దట్ విల్ బర్న్ ఎవ్రీబడి స్పీట్ అధ్యక్ష. లెట్ us నాట్ ఫర్గెట్. ప్రజాస్వామ్య ప్రక్రియలో పనిచేస్తాం అనుకున్న ప్రతి వాళ్ళకు కూడా అధికారంలో ఎవరు శాశ్వతం కాదు. ఇలా ఒక పార్టీ చెప్పి ఇంకో పార్టీ ఉండొచ్చు, జరుగుతూ ఉంటుంది డెమోక్రసీ. కాకతీయ రాజులు కట్టిపోయినటువంటి చెరువులు సమైక్య రాష్ట్రంలో నష్టమైంది, దెబ్బతిన్నాం. మంచి చేపలు దొరికేటువంటి మత్స్య పరిశ్రమ పోయింది, మాయిశ్చర్ కంటెంట్ పోయి చెట్లు ఎండిపోతున్నాయి, తాడి చెట్లు లాంటి ఎండిపోతున్నాయి, గ్రేజింగ్ ల్యాండ్స్ పోయినాయి, పశు సంపద తరిగిపోతున్నది, కబేలాలకు పోతున్నది. అనేక మల్టిపుల్ బెనిఫిట్స్ ఉన్నటువంటి ఇన్పుట్ అని చెప్పి దాన్ని రివైవ్ చేయాలని చెప్పి ఒక మిషన్ మోడ్లో చేద్దామని, ఆ కాకతీయ అన్నం పెట్టిన కాకతీయ రెడ్డి రాజుల పేరు చెప్తే మనకు బరకత్ ఉంటుందని మిషన్ కాకతీయ అని పేరు పెట్టినాం. పొద్దున్న లేస్తే దాన్ని కమిషన్ కాకతీయ అంటారు. ఎక్కడ కమిషన్ అయ్యే బాబు అంటే దాన్ని రుజువు చేయాలి కదా. ఒక్కటన్నా మిషన్ భగీరథ పెడితే దాన్ని కమిషన్ భగీరథ అంటారు. అంటే ఇక గెలిచిన ప్రభుత్వం చేతులు కాలు ముడుచుకొని ఇంట్లో పండుకోవాలి అధ్యక్ష. ఏం పని చేయద్దా ప్రభుత్వం? మీరు ఏ పని చేసినా సరే దానిలో అవినీతి అంటాం. ఇదే ఆ ప్రతిపక్షం, ఇదే అనండి ప్రతిపక్షం. ఒక్కటన్నా రుజువు చేయాలి కదా అధ్యక్ష. ఒక్క అలిగేషన్ రుజువు చేయాలి కదా. మేము అంటనే ఉంటాం, మీరు ఇంటనే ఉండాలని నిన్న అధ్యక్ష వినదలుచుకోలేదు. గతంలో నేను చెప్పిన అధ్యక్ష, వీలైతే చట్టం తెచ్చే నేను న్యాయ నిపుణులకు చెప్పినాను. అలిగేషన్ చేయవచ్చు, డెఫినెట్గా చేయవచ్చు, ఆరోపణ చేయవచ్చు, కానీ రుజువు చేయాలి. ప్రూవ్ ఆర్ పెరిష్. ఆ చట్టం కూడా తెస్తాం అధ్యక్ష, డెఫినెట్గా 100% తెస్తాం. ఇక నుంచి ఇప్పటిదాకా సహించినాం, కానీ రేపటి నుంచి నేను సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నా, ఎటువంటి పిచ్చి ఆరోపణలు చేస్తే తప్పకుండా న్యాయపరమైన చర్యలు తీవ్రంగా కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఎస్, డెఫినెట్గా మేము నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా ధైర్యంగా నేను ఛాతి మీద చేసుకొని చెప్పగలను. 100% ట్రాన్స్పరెంట్గా పనిచేస్తా ఉన్నాం, నిజాయితీగా పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజకీయ అవినీతికి తావి ఇవ్వటం లేదు. సరే అది
కాబట్టి ఇటువంటి ఆరోపణలు కూడా ఎంతవరకు ఉందాతనమో ప్రతిపక్షాలు ఆలోచించుకోవాలి అధ్యక్ష. తెలంగాణ కోసం నానా కష్టాలు పడి బెస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్ అధ్యక్ష. నేను మంత్రిగా ఉన్న తమకు తెలుసు, డిప్యూటీ స్పీకర్గా ఉన్నా, నాకు ఉండే 2 పిల్లలు అమెరికాలో పోయి సెటిల్ అయిపోయినారు. నేను చాలా హ్యాపీగా ఉండొచ్చు అధ్యక్ష. అటువంటి సమయంలో తెలంగాణ ఉద్యమాన్ని శ్రీకారం చుట్టి 15 సంవత్సరాలు హోరాహోరి పోరాటం చేసి ఒక దశలో నా ప్రాణం మీద తెచ్చుకునే వరకు కూడా అంత దూరం వరకు వెళ్ళి సాధించుకున్నటువంటి తెలంగాణకు అన్యాయం నేను జరగనిస్తాను అధ్యక్ష. ప్రాజెక్టు రీడిజైనింగ్ నా ఇంటి కోసం చేసినా నేను 6 నెలలు 7 నెలలు అధ్యక్ష. ఒక్కొక్క రోజు 3 గంటలు అయ్యేది రాత్రి. ఇంజనీర్లను పెట్టుకొని, సాంకేతిక నిపుణులను పెట్టుకొని, ఎక్స్పర్ట్స్ని పెట్టుకొని వాస్తవాలు కాంటూర్స్ అని తీసి ప్రాజెక్టు రీడిజైన్ చేసింది అధ్యక్ష. తెలంగాణకు లాభం జరగాలని, తెలంగాణ గడ్డ మీద నీళ్ళు రావాలని. రీడిజైనింగ్ అంతా లంచాల కోసం, రీడిజైనింగ్ అంతా అవినీతి కోసం. ఇదే ఆరోపణ. మొత్తం రీడిజైనింగ్ ఆరోపణ, అవినీతి ఆరోపణ. మరి మీరు కట్టిందంతా కూడా అవినీతి ఆరోపణేనా? మీరు కట్టే ప్రాజెక్ట్ అవినీతేనా? ఇదెక్కడ కథనండి? నోరు తెరిస్తే ఇంత ఇంత ఘోరమా? ప్రభుత్వం కాలు తీసి అడుగేస్తే అవినీతి ఆరోపణ. ఇదే అధ్యక్ష. ఒక్కటన్నా రుజువు చేయన్న. మీకున్నదండి ఆ చరిత్ర. మీ ప్రభుత్వంలో జరిగినాయి. అప్పుడు ఏంటది, అది దాని పేరు ఏంది, వ్యాన్ వోక్స్ వ్యాగన్ అని పెట్టి 15 కోట్లు ఇచ్చేస్తే దానికి సంబంధించిన మంత్రి అన్నాడు అధ్యక్ష. ఇప్పుడు కూడా జోకులు చెప్పు, డబ్బులు పోనాయండి, ఎడ్ చేసేదండి. కంపెనీ లేదు, మను లేదు. ప్రభుత్వం డబ్బులు ఇచ్చి అట్లా చేసిన దందాలు మీరు చేస్తే మేము చేయలే, మేము చేస్తలేం. 2 రోజులు ఆలస్యమైనా సరే ఆలస్యంగా పోతున్నాం తప్ప ఏదో ఆదుర్దాలో. అధ్యక్ష, నేను పదే చెప్తా ఉన్నాను, మళ్ళా కూడా నేను చెప్తున్నాను. ఈ రాష్ట్రాన్ని పెడమార్గంలో పెట్టే అధికారం మాకు లేదు. నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం యొక్క కొత్త ప్రభుత్వంగా మంచి చేయకపోయిన పర్వాలేదు కానీ తప్పు చేసే అధికారం మాకు లేదు అధ్యక్ష. ఒక్క తప్పు ఒక దగ్గర మేము జారితే ఒక జనరేషన్ దెబ్బ కొడుతుంది, కొన్ని దశాబ్దాలు దెబ్బ కొడుతుంది. కాబట్టి 2 రోజులు ఆలస్యమైన పర్వాలేదు అనుకుంటున్నాం కానీ ఆదుర్దాలు పోయి తప్పు చేయదలుచుకోలేదు, చెయ్యం కూడా అధ్యక్ష. 100% భగవంతుడు మాకు ఇచ్చిన శక్తి వల్ల మంచి చేయడానికి సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, వాటిని కొనసాగిస్తాం. అధ్యక్ష, స్థూలంగా గతంలో కూడా చెప్పి నేను మళ్ళీ చెప్తే ఎక్కువ నేను టైం తీసుకోవాల్సుకోలేదు, 15 నిమిషాలు ముగిస్తాను. ఇనీషియల్గా రాష్ట్రం ప్రాతిపదిక లేదు అధ్యక్ష, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను. మొదటి 10 నెలల కాలం చాలా టాలెంటోళ్ళు గడిచిపోయింది, మనకు తెలుసు. అధికారులు లేరు, ఆర్థిక ప్రాతిపదిక లేదు, మన యొక్క పద్ధతి ట్రెండ్స్ ఎట్లుంటాయో తెలియదు, పెద్ద కన్ఫ్యూజన్. 15-16వ సంవత్సరం మంచి పకడ్బందీగా మనకు ప్రాతిపదిక ఏర్పడ్డ సంవత్సరం. ఒక మార్చి నుంచి మరో మార్చి వరకు జరిగినటువంటి ప్రయాణం మన రాష్ట్రం యొక్క స్థితి ఏంది, గతి ఏంది మనకు అర్థమైంది అధ్యక్ష. అప్పుడు కూడా నేను తొందరపడలే అధ్యక్ష. ఉన్నంతలో సంక్షేమం, ఇరిగేషన్, కొన్ని ఇతర కార్యక్రమాలు తీసుకుని ముందు పోతా ఉన్నాం. మొన్న నేను 2 క్వార్టర్ల వరకు వెయిట్ చేసిన అధ్యక్ష. 15-16 అర్థమైన తర్వాత 16-17 ఆర్థిక సంవత్సరంలో సెప్టెంబర్ దాకా, అంటే 2 క్వార్టర్స్ 6 మాసాల సమయం నేను వేచి ఉన్న అధ్యక్ష. ఇది మనకు గ్రోయింగ్ క్యారెక్టరా, పాజిటివ్ క్యారెక్టరా, నెగిటివ్ క్యారెక్టరా, ట్రెండ్స్ ఎట్లా ఉంటాయి, మన ఎకనామిక్ గ్రోత్ ఎట్లా ఉంటుంది రాష్ట్రం అని చెప్పి చాలా ఓపికతో వేచి చూసిన. మంచి అడ్మినిస్ట్రేషన్ వల్ల, సుపరిపాలన వల్ల, క్వాలిటీ పవర్ సప్లై కావడం వల్ల రెవెన్యూస్ పెరిగి బ్రహ్మాండంగా అధ్యక్ష భగవంతుని దయతోని 15-16 సంవత్సరం మీద 16-17 సంవత్సరంలో మొదటి 6 నెలల్లో మన గ్రోత్ 21% రికార్డ్ బ్రేక్ పర్సెంటేజ్ వచ్చింది అధ్యక్ష. నోట్ల రద్దు తర్వాత నేను ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడినప్పుడు నవ్వుకుంటూ నేను అన్నా, నేను 31 జిల్లాలు చేసుకున్నా, బ్రహ్మాండమైన రియల్ ఎస్టేట్ భూమి వచ్చింది, అద్భుతమైన గ్రోత్తో ముందుకు పోతున్నాను. నేను सडन में आप ये डिसीजन लेके हमारा टांग तोड़ दिया ना, टांग तोड़ दी.
నా కాలికి గుర్తు నా వేగం తగ్గించిన నేను ఎందుకు ఏమైంది నీకు అన్నాడు. చెప్పిన ఇట్లా నా గ్రోత్ ఇట్లా వచ్చింది ఆయన పెద్ద ఎత్తున హా నవ్వి నా గుజరాతే నేను బాగా చేసినప్పుడు నాకు 11% దాటలేదు 21% ఆయగా బహుత్ బడి బాధ అని చెప్పి నా భుజం మీద కుట్టిండి అధ్యక్ష సంతోషంతో. అంత అద్భుతమైనటువంటి గ్రోత్ తెలంగాణ రాష్ట్రం సాధించింది. సరే నోట్ల రద్దు పెద్ద దెబ్బ కొడుతుంది అనుకున్నాం, కొంతమేర కొట్టింది కానీ అంత కొట్టలే, అనుకున్నంత భయపడ్డంత దెబ్బ కొట్టలే. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లో కొంచెం తగ్గింది అధ్యక్ష. రోజుకు 15, 16, 17 కోట్లు వచ్చేది 10, 11 కోట్లు వస్తూ ఉంది. ఒక 5, 5.5 కోట్లు తగ్గింది అధ్యక్ష పర్ డే. ట్రాన్స్పోర్ట్లో ఒక 20%, 22% తగ్గింది. మిగతా మాత్రం యాజిటీస్గా జరుగుతూ ఉంది అధ్యక్ష. సంతోషం. ఇంకా కూడా రేపు చేబులే ఆస్కారం ఉంటుంది. ఇవాళ ప్రధానమంత్రి గారిని బలపరుస్తూ ప్రజలు తీర్పు కూడా చెప్పినారు. వారు ఇంకింత స్టబ్బర్న్గా దేశ ఆర్థిక సౌష్ఠవం కోసం ప్రయత్నాలు చేస్తారని చెప్పి మేము ఆశపడతా ఉన్నాం, కోరుకుంటున్నాం. వారు మరింత బలంగా ముందుకోవాలని చెప్పి తద్వారా దేశం ఇన్కమ్ కానీ రాష్ట్రం ఇన్కమ్ కానీ పెరగాలి, పేదలకు మంచి జరగాలి అధ్యక్ష. గ్రోత్ బాగా వచ్చింది. ఇప్పుడుగా మేము పటిష్టమైన ప్రణాళిక తీసుకోవాలి. మొట్టమొదటి అధ్యక్ష పవర్ బాగా చేసుకున్నాం. అతి కీలకమైన రంగం ఉండే దాన్ని చక్కదిద్దుకున్నాం. దాన్ని ఇప్పుడు ఎవరు కూడా రివర్స్ చేయలేరు. ఆనాడు అవశేష ఆంధ్రప్రదేశ్ అనేక అవస్థలు పెట్టాలని చూసింది మనకి ఇవ్వాల్సిన మాట ఇవ్వలే, అయినప్పటికీ మనం కాపాడుకున్నాం. ఇప్పుడు ఎవరు మనం బాధ పెట్టగలిగే పరిస్థితి కూడా కాదు అధ్యక్ష. మరో శుభవార్త తమ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా సభ ద్వారా ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాను. వార్దా మహేశ్వరం వయా డిస్ప్లేలు వచ్చే లైన్ పీజీసీఐఎల్ వాళ్ళ అధ్యక్ష కంప్లీట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ దగ్గర అయిపోయింది. నేను అనుకుంటే 10-15 రోజుల్లో కమిషన్ అయ్యే పరిస్థితి ఉంది. 2000 మెగావాట్ల కారిడార్ బుక్ చేసి పెట్టుకున్నాం అధ్యక్ష. దాంట్లో అంటే భారతదేశంలో ఎక్కడి నుంచి అయినా సరే మనం ఎంతైనా సరే పవర్ కొనుక్కోవడానికి ఆస్కారం ఏర్పడే లైన్ అయిపోతా ఉంది అధ్యక్ష. ఇంకో 2-3 లైన్లు కూడా అవుతా ఉన్నాయి అధ్యక్ష చాలా వేగంగా. వరంగల్ వరోరా లైన్ కావచ్చు, పుగలూరు రాయగడ లైన్ కావచ్చు, అంగుల్ పలాస లైన్ అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ లైన్లు కనుక కమిషన్ అయిపోతే వార్దాతోనే మనం చాలా ఫ్రీ అయిపోయినాం. అవి అయిపోతే రేపు మనం కలలు కంటున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి, కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి, మన డిండి ఎత్తిపోతల పథకానికి, నిజామాబాద్ జిల్లాలో రాబోతున్న ఎత్తిపోతల పథకాలకు మనకు అవసరమైన 10,000 మెగావాట్ల పవర్ కూడా ఎక్కడి నుంచి అంటే అక్కడి నుంచి భారతదేశం కొనుక్కునే అవకాశం ఈ కారిడార్ ద్వారా రాబోతా ఉంది అధ్యక్ష. బ్రహ్మాండమైనటువంటి పంటలతో మనం పండించుకొని బతుకుతాం అధ్యక్ష. ఒక పంటలే పండుగ అధ్యక్ష. నేను దానిలోకి వస్తాను అధ్యక్ష. మొదలు పవర్ బాగా చేసుకున్నాం, పారిశ్రామిక పాలసీ అద్భుతమైన పాలసీ తెచ్చుకున్నాం, ఆర్థిక గ్రోత్ 21% వరకు ప్రగతిని సాధించినాం, సంక్షేమాన్ని దేశానికే ఆదర్శవంతంగా చేసుకొని పోతా ఉన్నాం. ఇప్పుడు చేయాల్సింది అధ్యక్ష గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి. 52% వరకు ఉన్నటువంటి 50 నుంచి 52% వరకు ఉన్నటువంటి బీసీ కులాలు మన దగ్గర అధ్యక్ష చాలా ఏదో ఒకటో అర వృత్తి మినహాయిస్తే మొత్తం వృత్తులన్నీ కూడా మన బీసీ కులాల్లో చేపట్టింది అధ్యక్ష. మన రాష్ట్రంలో ఉన్నటువంటి సామాజిక చేనేత కావచ్చు, గీత కావచ్చు, మన పంచకర్మలు ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ వర్గం కావచ్చు, మన క్షౌరశాలను నడిపే నాయి బ్రాహ్మణ సోదరులు కావచ్చు, రజకులు కావచ్చు, వడ్రంగులు, కార్పెంటర్, అందరూ అన్ని రకాల వృత్తులు కూడా 99% వృత్తులు మనం బీసీ కులాలుగా పిలిచేటువంటి కులాలలోనే మన రాష్ట్రంలో ఉన్నారు అధ్యక్ష. అందులో చాలా దెబ్బతినిపోయినాయి. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావాలి. రూరల్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ షుడ్ బి స్టరప్. ఆ స్టరప్ కావాలంటే షుడ్ గ్రో అంటే మొట్టమొదటి ఇన్పుట్ కావాల్సింది అధ్యక్ష వ్యవసాయానికి నీళ్లు. రైతు కులం లేదు అధ్యక్ష, ఎవరి దగ్గర భూమి ఉంటే వారు రైతు. ఆ నీళ్లు వచ్చినాయంటే రైతులు అద్భుతమైనటువంటి ఈ సంవత్సరం అధ్యక్ష బయట చెప్తా ఉన్నారు, నాకు సంతోషం అవుతా ఉంది. మార్కెటింగ్ మినిస్టర్ కూడా చెప్తా ఉన్నాడు. భగవంతుని దయ కావచ్చు, ఈ సంవత్సరం పంటల కాలంగా ఉంది, చీడపీడలు కూడా తక్కువ ఉన్నాయి, వర్షాకాలం అద్భుతమైన పంటలు పండినాయి. ఇప్పుడు ఈ యాసంగి అధ్యక్ష ఈ రబీలో భూమికి బరువయ్యేంత పంట పండిస్తారని చెప్తా ఉన్నారు. అంత సంతోషంగా ఉన్నారు రైతు. కందులు అధ్యక్ష 8 క్వింటాలు 10 క్వింటాలు బండేది 16 క్వింటాలు 18 క్వింటాలు బండినటువంటి రైతాంగం కూడా ఉంది. అటువంటి మంచి పంటలు వచ్చినాయి. ఇప్పుడు రెండవ పంట కూడా అద్భుతంగా పండబోతా ఉంది. నిన్న మొన్న కొంచెం అక్కడక్కడ వచ్చి చిన్నపాటి నష్టం జరిగింది అధ్యక్ష. ఈ వడగాలు కానీ ఎదురుగాలు కానీ వచ్చి తప్పకుండా రైతులను ఆదుకుంటాం, అన్ని విధాల వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇస్తాం.
అదేవిధంగా మిగిలిన వాళ్ళకి కరెంటు మంచి సప్లై చేస్తాం, బ్రహ్మాండంగా పంటలు వస్తాయి అధ్యక్ష. నీళ్లు రావడం ద్వారా గ్రామీణ రైతాంగం యొక్క ఎకనామిక్స్ పటిష్టమవుతుంది అధ్యక్ష. గతంలో అధ్యక్ష కంబైన్డ్ స్టేట్లో తెలంగాణ ప్రాంతం మీద ఒక ప్రయోగశాలలాగా వాళ్ళు ప్రయత్నం చేసినారు. దేన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలంగాణ మన దేవుడే దేవుడు కాలేదు అధ్యక్ష. మన నది కాలేదు. మన నదుల పుష్కరాలు కూడా రాజమండ్రిలో విజయవాడలో జరిగేటి. మన పుష్కరాలు కూడా మన పుష్కరాలు కాకుండే, మన మనుషులు కాకుండ్రి, మన వృత్తులు కాకుండే, దేన్ని కూడా మనం లెక్కించలేదు అధ్యక్ష. తెలంగాణలో ఉండేటువంటి శక్తి, రిసోర్సు, లభించేటువంటి వనరులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పరిగణలోకి తీసుకోలే. పక్షపాత వైఖరి వల్ల, ప్రాంతీయ పక్షపాత వైఖరి వల్ల. ఈరోజు మన ఆర్థిక సౌష్ఠవం తెలిసిన తర్వాత, అర్థమైన తర్వాత నేను అధికారులను పెట్టి చెప్పిన అధ్యక్ష, కలెక్టర్ల సమావేశం, కార్యదర్శుల సమావేశం పెట్టి చెప్పినాం. క్యాబినెట్లో మేము అనుకున్న తర్వాత చెప్పడం జరిగింది. జిల్లాలు చేసుకున్న తర్వాత నో యువర్ డిస్ట్రిక్ట్, ప్లాన్ యువర్ డిస్ట్రిక్ట్ అని చెప్పినాం. మ్యాప్ యువర్ లోకల్ రిసోర్స్, మీ యొక్క స్థానిక వనరులను కొలవండి. ఇనీషియల్గా అధికారులకు అర్థం కాలే అధ్యక్ష. ఈ రిసోర్స్ అనగానే, హెచ్ఆర్ అనగానే, హెచ్ఆర్డి అనగానే, హ్యూమన్ రిసోర్స్ అనగానే అదేదో ఇంగ్లీష్లో మాట్లాడితే కంప్యూటర్లలో వాళ్ళు అక్కడెక్కడ ఉంటారేమో హైటెక్ సిటీలో, మాకు సంబంధం లేదా అనుకుంటారు అధ్యక్ష. తర్వాత మళ్ళీ పిలిచి చెప్పినాం వివరాలు. అధ్యక్ష, లోకల్ రిసోర్స్ అంటే ఎట్లా ఉంటుందంటే, తెలంగాణలో ఈరోజున్న పరిస్థితి అధ్యక్ష, సమైక్య రాష్ట్రం మనకు ప్రసాదించిన వరం ఇది. దుష్ట ఫలితం. హైదరాబాద్ నగరంతో మొదలుకొని మన సింగరేణి ఏరియా కావచ్చు, అనేక అర్బన్ ప్రాంతాలు కావచ్చు, తెలంగాణలో గొర్రెల దిగుమతి అధ్యక్ష 600 లారీల గొర్రెలు ప్రతిరోజు వస్తాయి అధ్యక్ష మనకు. రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి. రిసోర్స్ లేదా ఇక్కడ ఉంది, మనుషులు లేరా ఉన్నారు. తెలంగాణలో ఉన్న మన యాదవుల జనాభా అధ్యక్ష 25 నుంచి 30 లక్షల మంది యాదవులు మన తెలంగాణలో ఉన్నారు. అది తెలంగాణ కలిగినటువంటి గొప్ప సంపద అధ్యక్ష. ఆ యాదవులు మన తెలంగాణ జాతి రత్నాలు. ఎందుకంటున్నా మాట్లాడే అధ్యక్ష, అది ఎంత గొప్ప రిసోర్స్ అంటే, ఆ గొర్రెల పెంపకం వాళ్ళకు వెన్నతో పెట్టిన విద్య, వాళ్ళ రక్తంలో వచ్చినటువంటి హెరిడిటరీలో వారసత్వంలో వచ్చిన విద్య. మనం కూడా అధ్యక్ష కొన్ని గొర్రెలు కొంటే 10 గొర్రెలు కొంటే తెలంగాణలో ఒక పద్ధతి ఉంటుంది. ఇంట్లో ఆడపిల్ల పుడితే వ్యవసాయదారులు 10 గొర్రెలు కొని యాదవులకు అప్పగిస్తారు అధ్యక్ష, పాలకిస్తారు. ఆ అమ్మాయి పెళ్లికి వచ్చే నారకు 30-40 గొర్రెలు అయితే కార్యం వెళ్ళిపోద్దని చెప్పిస్తారు అధ్యక్ష. తెలంగాణ రైతాంగం నుండి ఒక అలవాటు. ఆ రైతు పోయి మళ్ళీ నా గొర్రె చూపెట్టమంటే 300 గొర్రెలకి ఆ రైతు గొర్రెని తెచ్చి చూపెడతాడు అధ్యక్ష. ఆయనే గుర్తుపడతాడు. అది ఇంకోటి సాధ్యం కాదు. అదే ఒక ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని పనిచేయమని చేయలేడు. ఆయన చూస్తానికి గొల్ల ఆయన్ని గొంగడు కప్పుకొని ఉంటాడు. ఆ గొప్పతనం, ఆ విద్య వాళ్ళకి అబ్బింది అధ్యక్ష. గొర్రెలు 2 సంవత్సరాలకు 3 సార్లు ఇంతాయి అధ్యక్ష. ఈయనప్పుడు కొన్ని తల్లి గొర్రెలు అనారోగ్యం పాలైంటాయి, పాలు ఇవ్వలేవు. అది ఆ గొర్రెని గుర్తుపడతారు అధ్యక్ష, ఇంకొలతో కాదు. ఏ గొర్రె అయితే ఆరోగ్యంగా ఉందో దాన్ని తీసుకుపోయి పిల్లల్ని తీసుకుపోయి పాలు చిక్కిస్తారు అధ్యక్ష. అంత గొప్పగా ఆ గొర్రెలను సాత్తారు, పెంచుతారు. వాళ్ళకి నైపుణ్యం ఉంది. అది తెలంగాణకు ఉన్నటువంటి హ్యూమన్ రిసోర్స్, ద గ్రేటెస్ట్ హ్యూమన్ రిసోర్స్. ఈరోజు మీట్ ఎక్స్పోర్ట్స్ అధ్యక్ష, తెలంగాణకు మనం 30 లక్షల మంది యాదవులను మన జనాభా పెట్టుకొని 600 లారీల గొర్రెలు మనం ఇంపోర్ట్ చేసుకుంటామంటే సిగ్గుచేట అధ్యక్ష. దానికి ప్రభుత్వం పటిష్టమైన నిర్ణయం తీసుకున్నది. రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు బడ్జెట్లో ప్రకటిస్తారు అధ్యక్ష. నేను ఆల్రెడీ ప్రకటించున్నాను. కొన్ని లక్షలు, ఒక 4 లక్షల గొర్రెల యూనిట్లు, 4 లక్షల కుటుంబాలకు 75% సబ్సిడీ మీద ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం అధ్యక్ష. అవి చేయబోతా ఉన్నాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం. అది మేము చెప్తే ముఖ్యమంత్రిని అభివృద్ధి చేయమంటే గొర్రెలు చేపలని మాట్లాడుతున్నాయి అంటారు. గొర్రెలు చేపలు అభివృద్ధిగా కనపడతలేదా? అభివృద్ధి కాదా? ఆ గొర్రె వాళ్ళు మీకు మనుషుల్లా కనపడతలేరా అధ్యక్ష? ఇప్పుడు రాష్ట్రంలో 2 లెక్కలున్నాయి అధ్యక్ష. సకుటుంబ సర్వే లెక్కను తీసుకుంటా ఉన్నాం.
డిపార్ట్మెంట్ నడితేనేమో కోటి గొర్రెలు ఉన్నాయి సార్ అంటారు. ఎస్కేఎస్ మనం చేసిన సర్వేలో చూస్తేనేమో 44 లక్షల చిల్లర గొర్రెలు ఉన్నాయి అధ్యక్ష. ఒక 50 lakhs ఫిగర్ తీసుకుంటా ఉన్నాం మేము. 88 లక్షల గొర్రెలు 2 సంవత్సరాల్లో కొనిస్తా ఉన్నాం అధ్యక్ష. దానికి ఆల్రెడీ ఎంక్వైరీ చేసినాం. మనకు అంటుకొని మన బార్డరింగ్లో ఉన్నటువంటి 6-7 రాష్ట్రాలలో పుష్కలంగా అందుబాటులో ఉన్నాయి గొర్రెలు. వాటిని తీసుకురాబోతా ఉన్నాం. ఇంతకుముందు గొర్రెల యూనిట్లు ఇస్తే దందాలు చేసిన వాళ్ళు అధ్యక్ష. ఈ ఊరు గొర్రెలు ఈ ఊరినే ఇస్తారు. ఈయన అమ్మినట్టు ఆయన ఉన్నట్టు ఇచ్చినట్టు ఫోటో దిగాలి, అవి చోటు చేసుకోవాలి, డబ్బులు జేబులు వేసుకొని పోవాలి. మన రాష్ట్రం గొర్రెలే మనం కొనం అధ్యక్ష. ఖచ్చితంగా ఈ గొర్రెలు పక్క రాష్ట్రాల నుంచి కొంటాం. అడిషనాలిటీ రావాలి, ఇంపోర్ట్స్ తగ్గాలి. పూర్తి దీన్ని పారదర్శకంగా పెట్టి, ట్రాన్స్పరెంట్గా పెట్టి, ఎక్కడ పైసా అవినీతి జరగకుండా పెట్టి, దాన్ని ఏ విధానం చేయడం మంత్రి గారు చూస్తూ ఉన్నారు, కార్యకారణాలు వివరిస్తూ ఉన్నారు. ఆ విధంగా కొని పంపిణీ చేస్తాం అధ్యక్ష. అట్లా మల్టిప్లై అయ్యే గొర్రెలు అధ్యక్ష ఇప్పుడున్న 50 లక్షలు, మేము కొనియబోయే 88 లక్షలు, మొత్తం 1,30,00,000 గొర్రెలు అయితే 2 సంవత్సరాల తర్వాత ఈ రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో 4,50,00,000 గొర్రెలు తయారైతాయి అధ్యక్ష. 50 లక్షలు పక్కకు పెట్టినా 4 కోట్ల గొర్రెలు అధ్యక్ష. 5,000 కాడికి ఒక గొర్రె అమ్ముకున్నా తెలంగాణ యాదవ కులం దగ్గర 20,000 కోట్ల రూపాయల ఆస్తి సమకూరుతుంది అధ్యక్ష. 20,000 కోట్ల రూపాయలు. దిస్ ఈస్ ద వే ఆఫ్ స్టీరింగ్ ఆఫ్ ది రూరల్ ఎకానమీ ఆఫ్ తెలంగాణ. దిస్ ఈస్ ద విజన్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. హెచ్ఆర్ అంటే హ్యూమన్ రిసోర్స్ అంటే దిస్ ఈజ్ వాట్ ఇస్ ద హ్యూమన్ రిసోర్స్. ఉన్న హ్యూమన్ రిసోర్స్ ఉంది, దానికి కొంచెం ఫైనాన్షియల్ రిసోర్స్ స్టారప్ చేసి, పాలసీ స్టారప్ చేస్తే అంత పెద్ద వెల్త్ ఈ రాష్ట్రంలో క్రియేట్ అవుతుంది. ఇది చెప్పడానికి సాహసం కావాలి అధ్యక్ష, కల్పన ఉండాలి, ధైర్యం ఉండాలి. వన్ షుడ్ డేర్ టు డ్రీమ్. ఒకనాడు నేను చెప్పిన అధ్యక్ష, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీకి పోతున్నా తెలంగాణ రాష్ట్రంలో అడుగు పెడతా అని చెప్పిన, అట్లనే అడుగు పెట్టిన అధ్యక్ష. ఈరోజు తమ ద్వారా గౌరవ సభ్యుల ద్వారా, సభ ద్వారా గౌరవ ప్రజానిగా నేను తెలియజేస్తా ఉన్నాను, ఖచ్చితంగా తెలంగాణ యాదవులు భారతదేశంలోనే అత్యంత ధనిక యాదవులు కాబోతా ఉన్నారు. ఈ టీఆర్ఎస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో డెఫినెట్గా భారతదేశానికి ఒక మోడల్ కాబోతా ఉన్నారని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ టార్గెట్ అచీవ్ చేసి చూపిస్తాం. దానికి మంచి యువకుడు, డైనమిక్ మినిస్టర్ కూడా ఉన్నాడు, అద్భుతంగా ఇంప్లిమెంట్ కూడా చేస్తామని చెప్పి మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, నేను లాస్ట్ సెషన్లోనే చెప్పిన మత్స్య పరిశ్రమ బడ్జెట్ల భారీగానే కేటాయింపులు చేయబోతున్నారు. ఆయన చెప్పడం ధర్మంగా రేపు మంత్రి గారు చెప్తారు సభలో. గత చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మత్స్యశాఖ కేటాయింపులు చేసి చేపలు బట్లు అనేటువంటి ఒక చిన్న మాటను మత్స్య పరిశ్రమ కింద ఈ రాష్ట్రంలో కన్వర్ట్ చేయబోతా ఉన్నాం. మన గంగపుత్రులు, మన బెస్తవాన్లు, మన గూండ్లోళ్ళు, మన ముదిరాజు మొత్తం 40 లక్షల మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 40 లక్షల మందికి ఉపాధి పరిపూర్ణంగా కలిగే విధంగా కొన్ని వేల కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టే విధంగా ఆ పరిశ్రమను తీర్చిదిద్దబోతా ఉన్నాం. దాన్ని రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు తమ ప్రసంగంలో సభ ముందు ఉంచుతారు అధ్యక్ష, ప్రతిపాదించబోతా ఉన్నారు. అట్లనే అధ్యక్ష, తమ దగ్గరకు వచ్చిన చాలా మంది ఫైనాన్స్ మినిస్టర్ గారు కూడా బీసీ వర్గం నుంచి ఉన్నవారు, తమరు బీసీ వర్గానికి చెందినవారు. తమరికే వచ్చి చెప్పినారు చాలాసార్లు, చాలా రిప్రజెంటేషన్లు వచ్చినాయి, తమను నాకు పంపించినారు. రజక సోదరులు ఉన్నారు, నాయి బ్రాహ్మణ సోదరులు ఉన్నారు. ఒక సివిలైజ్డ్ తెలంగాణ అధునాతనమైనటువంటి పద్ధతులు అనాగరికంగా కలిపేయకుండా గ్రామీణ దృశ్యం మార్చేసే విధంగా అనేక స్కీములు రేపు ఫైనాన్స్ మినిస్టర్ గారు సభ ముందు తేబోతా ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పి సుమారు 70-80 లక్షల జనాభా కలిగినటువంటి పాపులేషన్ వాళ్ళు ఉన్నారు అధ్యక్ష. ఒక 40-50-60 కులాలని దాంట్లో
అన్ని కులాలు రంగులు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళకు బ్యాంకు టైప్ చాలా తక్కువ చేసి వాళ్ళని ఆదుకోబోతా ఉన్నాం అధ్యక్ష. చాలా భారీగా వాళ్ళు పోయి మొరబెట్టుకున్నారు అధ్యక్ష. ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి గారు చెప్తే గిన్ని కులాలు ఉంటాయవా అని అవమానం చేశారు అధ్యక్ష. తెల్లారి వాళ్ళు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి విమర్శించారు. ఇప్పుడు ఆ కటింగ్స్ కూడా ఉన్నాయి. ఇన్ని కులాలు ఉన్నాయి సమాజంలో, మేము ఉన్నాం సార్ మమ్మల్ని ఆదుకోండి అంటే ఇన్ని కులాలు ఉన్నాయి అసలు అని అడిగినారు అధ్యక్ష. ఆ విధంగా వాళ్ళని వాళ్ళు పట్టించుకోలే. కానీ ఈరోజు తమరి సూచనల మేరకు, ఆర్థిక మంత్రి గారు చేసిన కృషి మేరకు అన్ని విజ్ఞాపనలు స్వీకరించి ఈరోజు దాన్ని అంతా కూడా ఒక అవగాహనకు వచ్చినాం. 100% ఎంబీసీలకు న్యాయం జరిగే విధంగా అద్భుతంగా చేస్తాం అధ్యక్ష. మేము చెప్పినట్టు చేసుకుంటూ పోతున్నాం అధ్యక్ష. తెలంగాణలో కల్లు గీత పరిశ్రమ ఉంది అధ్యక్ష, మనందరికి తెలుసు. నిన్నేలా చదువుతా ఉన్నాం పేపర్లలో, ప్యూర్ తాటికలు తాగితే క్యాన్సర్ రాదని. ఆంధ్ర ప్రాంతంలో కొంత ఏరియా తాగుతారు తప్ప వేరే దగ్గర తాగరు అధ్యక్ష. తెలంగాణలో తాగుతారు. అది పూర్ మ్యాన్స్ డ్రింక్. అది రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చుగా ఆ ప్రత్యేకమైన గౌడు ఉంటారు అధ్యక్ష. ఆ గౌడు దగ్గర పోయి 2 గ్లాసుల కలువ తాగి అన్నం పండుకుంటారు. తెలంగాణకున్న అలవాటు. గతంలో అధ్యక్ష ఇదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చీప్ లిక్కర్ లాబీలకు తల ఒగ్గి మొత్తం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల గౌడ సోదరుల నోట్లో మట్టి కొట్టి 100-150 కళ్ళు దుకాణాలు మూసేసినారు అధ్యక్ష. ఆనాడు ఉద్యమంలో మేము చెప్పినాం, తెలంగాణ రాష్ట్రం వస్తే తప్పకుండా వాటిని పునరుద్ధరిస్తామని చెప్పినాం. ఆ మాట నిలబెట్టుకొని ఇలా వాటిని తెరిపించినాం అధ్యక్ష. ఆనాడు చేసిన ప్రచారం ఏంటి అధ్యక్ష? కల్తీకాలు కలిపి మనసులను చంపుతామని చెప్పారు. మరి 2 ఏళ్ళ అధ్యక్ష హైదరాబాద్ ఎవరు చావలే అంటే ఒక ఆరోపణ పెట్టి, ఒక బదనాన్ని పెట్టి తెలంగాణ ప్రజల నోటికాడ కూడు కొట్టేస్తే ఈ తెలంగాణ కాంగ్రెస్ నాయకులు మౌనం పాటించి కాంగ్రెస్ ముఖ్యమంత్రి డబ్బా కొట్టింది తప్ప ప్రజల రిస్కుకు రాలే. కానీ ఈరోజు మేము దాన్ని ఖచ్చితంగా తీసుకొని ఒక స్పిరిట్గా తీసుకొని అద్భుతంగా దాన్ని చేసినాం అధ్యక్ష. ఇప్పుడు కూడా గీత పారిశ్రామిక సోదరులతో మాట్లాడినారు, ఆర్థిక మంత్రి గారు మాట్లాడినారు. వాళ్ళకు కావాల్సినటువంటి వ్యవస్థ కూడా చెప్పబోతా ఉన్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఉద్యమం జరుగుతూ ఉంది. కరీంనగర్ జిల్లాలో పర్యటన చేసి వస్తా ఉన్నాను నేను. సిరిసిల్ల పట్టణం నుంచి దాటుతున్నాం అధ్యక్ష. ఎదురున్న లైట్లలో 7:30 అయిపోయింది అధ్యక్ష ఈవినింగ్. లిటరల్గా ఏడ్చినాం అధ్యక్ష మేము. ప్రామిస్ ఆ రోజు ఆ ఎమోషన్ పట్టుకోలేక. గోడల మీద నినాదం ఏంటంటే ఆత్మహత్యలు పరిష్కారం కాదు సమస్యలకు, దయచేసి చావకండి. సిరిసిల్లలో సంభవించేటువంటి చేనేత కార్మికుల ఆత్మహత్యలు చూసి ఆ జిల్లా కలెక్టర్ గారు రాయించిన నినాదం అధ్యక్ష. అరే 58 ఏళ్ళ స్వతంత్రంలో గీ రాతలాగి గోడల మీద రాతలా మనం చూసేదని చెప్పి ఏడ్చుకుంటూ వచ్చినాం మేము. ప్రామిస్ లిటరల్ ఏడ్చాం, ఎమోషనల్ అయిపోయి. తర్వాత అధ్యక్ష ఆ సందర్భంలో కరీంనగర్లో నేను ఎంపీగా ఉన్నా. ఒకటే రోజు సిరిసిల్లలో 11 ఆత్మహత్యలు జరిగిన పేపర్లో వచ్చింది.
ప్రెసిడెంట్ లోపల ప్రెసిడెంట్ ఇంకా అలా అలా పట్టుకోండి పేపర్ పట్టుకోండి. ఇక్కడ ఇది కరెక్ట్ అంతే ఇక చేయి మీద కొన్ని చాలా వాళ్ళకి ఇష్యూలు లేకుండా పోయినాయి అధ్యక్ష ప్రతిపక్షాలు. శాసనసభ సమావేశం అనగానే కందిలు తేవాలి, ఎక్కాలు తేవాలి, ఎండిపోయిన వరి కంకులు తేవాలి, కరెంటు సమస్యలు ఉంది, ఏదో కథ. మంచినీళ్ళకి బిందెలు పెట్టాలి, అదో కథ. ఇత్తనాల కొరత మీద, ఎరువుల కొరత మీద లొల్లి జరగాలి, అదో కథ. ఇప్పుడు ఎందుకు లేదు అధ్యక్ష విత్తనాల కొరత? అక్కడనో ఇక్కడనో కల్తీ విత్తనాలు వస్తే చాలా అగ్రికల్చర్ మినిస్టర్ గారు తీవ్రంగా స్టెప్ తీసుకుంటా ఉన్నారు. నేనే చెప్పిన అధ్యక్ష, దాన్ని నివారించాలంటే పీడీ యాక్ట్లో లోపల దుర్మార్గులు అని చెప్పి చాలా కఠినంగా వ్యవహరిస్తాం. తెలంగాణ ఏర్పడే నాటికి అధ్యక్ష, మేము ప్రభుత్వానికి వచ్చే నాటికి ఈ రాష్ట్రంలో ఉండేటువంటి గిడ్డంగులు గోదాముల యొక్క సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల అధ్యక్ష. దానివల్ల ఏంటంటే ప్రొక్యూర్మెంట్ ముందు చేయరు. ఎరువుల దుకాణాల ముందు చెప్పుల లైన్లు ఉండేటి అధ్యక్ష, పేపర్లలో వచ్చేటి. ఎరువుల షాప్ ముందర, ఇత్తనాల షాప్ ముందర చెప్పుల లైన్లు. పోలీస్ స్టేషన్లో ఎరువులు అమ్ముడు, రైతులు దాడి చేస్తారు. అట్లా ఇక లాటరీ లేసుడు, ఎవరికి లాటరీ వస్తే వాళ్ళకి వస్తుంది ఎరువు బస్తా. అంత తప్పుడు వ్యవహారం మీరు చేసినారు. మేము ఆ లోపాన్ని సరిదిద్దినాం ఇవాళ అధ్యక్ష. ఆనాడు రాష్ట్రంలో గోదాముల యొక్క సంఖ్య ఎంత కాదు, మొత్తం గోడౌన్స్ సంఖ్య 176 అధ్యక్ష. ఇవాళ రాష్ట్రంలో గోదాముల సంఖ్య 330 అధ్యక్ష. ఆ రోజు సామర్థ్యం 4 లక్షల మెట్రిక్ టన్నుల అధ్యక్ష. మేము నాబార్డు నుంచి 1000 కోట్ల అప్పు తీసుకొని వాటి నిర్మాణాలు పూర్తయినాయి. ఆల్మోస్ట్ బహుశా ఏప్రిల్ కంప్లీట్ అయిపోతున్నాయి. అన్నిటికన్నీ మోర్ దాన్ 50-60% అయిపోయినాయి. మరొక 17 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యాన్ని యాడ్ చేసిన అధ్యక్ష. ఈరోజు తెలంగాణలో గోదాముల యొక్క సంఖ్య పాతది కొత్తది కలిపి 21 lakh మెట్రిక్ టన్స్ గోడౌన్ ఫెసిలిటీ ఇలా తెలంగాణలో ఉంది అధ్యక్ష. ఇంత క్వాంటమ్ జంప్ తీసుకున్నాం కాబట్టి ఎండాకాలంలో దేశంలో ఎక్కడ ఒత్తిడి లేని సమయంలో ఎరువులు ప్రొక్యూర్ చేసి బఫర్ స్టాక్స్ రెడీగా పెడతా ఉన్నాం. మొన్న ఒక వారం 10 రోజుల క్రితమే నేను పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేసి, అయా మంత్రి గారు మళ్ళీ అలసత్వం ఉండొద్దు, ఈసారి కూడా అట్లే చేసి పెట్టమని చెప్పినాం. దిస్ షుడ్ బికమ్ ఏ ప్రాక్టీస్ అని కూడా చెప్పినాం అధ్యక్ష. అందుకే ఎరువుల కొరత, విత్తనాల కొరత వస్తలేదు. ఇది కనిపించదు అధ్యక్ష, గ్రోత్ కనిపించదు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆయన గ్రోత్ మీద నాకు డౌట్ ఉంది అధ్యక్ష. నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ హిమ్, లాస్ట్ సెషన్లో కూడా చెప్పిన నేను, మై హంబుల్ రిక్వెస్ట్ టు ఆల్ ద పొలిటికల్ ఫ్రెండ్స్ ఈజ్ లెట్ అస్ నాట్ కర్స్ అవర్ యంగెస్ట్ స్టేట్. చిల్లర రాజకీయాల కోసం మన రాష్ట్రానికి మనమే శాపాలు పెట్టకండి, అది మంచిది కాదు అని చెప్పిన నేను. లాంగ్ రన్లో మంచిది కాదని చెప్పిన. మళ్ళా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళ విజ్ఞత అధ్యక్ష. అనేక రకాల వృత్తి పని వాళ్ళకు సంబంధించినటువంటి స్కీములు తయారైనాయి. అవన్నీ రేపు ఆర్థిక మంత్రి గారు చెప్తారు. అదేవిధంగా అధ్యక్ష, పెన్షన్స్ ఇస్తా ఉన్నాం సంక్షేమ సంఘం కింద.
చాలాసార్లు చెప్పుకున్నాం, నేను గవర్నర్ గారు చెప్పినారు. ఒకటే మాట నేను చెప్తా అధ్యక్ష, నేను దానికి చరిత్ర నేను చేయదలుచుకోలేదు. ప్రజల యొక్క సంక్షేమం మీద ఎవరికెంత ప్రేమ ఉన్నదంటే, ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో 29 లక్షల మందికి పెన్షన్లు వచ్చినాయి అధ్యక్ష. ఇవాళ 36 లక్షల మందికి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. 7 లక్షల మందికి ఎక్కువ వస్తూ ఉన్నాయి. ఈ సంక్షేమం కాదా అధ్యక్ష వాళ్ళ దృష్టిలో? బీడీ కార్మికులకు మీ 58 ఏళ్ల పరిపాలనలో వాళ్ళకి ఇంత భృతి ఇవ్వాలని మీరు ఆలోచన చేసినరా? మీరు చేయలే, మేము చేసినాం. 3,70,000 మంది కార్మికులకు ఇస్తా ఉన్నాం అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు పెన్షన్ల కోసం ఖర్చు పెట్టింది 835 కోట్లు అయితే, ఈరోజు 4,729 కోట్లు ఖర్చు పెడతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, కేజీ టు పీజీ ఇందులో కూడా చాలా బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఎట్లా మాట్లాడతారంటే, కేజీ టు పీజీలో 400-500 రెసిడెన్సీ స్కూల్ స్టార్ట్ చేసాం అధ్యక్ష. అదో మరి కేజీ ఏది అంటారు అధ్యక్ష. మాట్లాడటం కూడా అధ్యక్ష, ఒక మొక్క పెడతాం, ఒక మొక్క పెడితే అది సంవత్సరానికి 1 ఫీటో ఫీట్నరో పెరగాలి. ఒకటే సంవత్సరంలో 10 ఫీట్లు పెరిగింది మొక్క కాదు అధ్యక్ష, అది రాక్షసి అవుతుంది. గ్రోత్ అనేది గ్రాడ్యువల్గా తరగతి స్టార్ట్ చేస్తే ఇప్పుడు స్టార్ట్ చేయాలి. బాధ్యత ఉన్నోళ్ళు అయితేనేమో బాధ్యత ఉన్నట్టు మాట్లాడతారు అధ్యక్ష. కేజీ ఏది? అంగన్వాడీ స్కూల్ ఏంటి అధ్యక్ష? అది కేజీ కాదు. మన ప్రైమరీ స్కూల్ ఏంటి అధ్యక్ష? అవి కేజీ కావా? రెసిడెన్షియల్ స్కూల్కి వచ్చే పాప కానీ బాబు కానీ ఏ వయసులో రావాలి అధ్యక్ష? ఏ తరగతి నుంచి రావాలి? మేము బాధ్యతలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ విచారించినాం. మీరు అగాధం జగన్నాథం మాట్లాడుతున్నారు, బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారు. హోమ్సిక్ కావద్దు, పిల్లలు అనారోగ్యం పాలు కావద్దంటే దానికి ఒక సర్టన్ ఏజ్ నుంచి రెసిడెన్షియల్ స్కూల్లోకి తేవాలి. అప్పటిదాకా మన అంగన్వాడీ సెంటర్ ఫస్ట్ కేర్ తీసుకుంటే చిన్నగా ఉన్నప్పుడు, ఆ తర్వాత ప్రైమరీ స్కూల్స్ కేర్ తీసుకుంటాయి. అక్కడ వస్తువులు ఇంప్రూవ్ చేస్తాం, కోచింగ్ ఇంప్రూవ్ చేస్తాం. ఆ తర్వాత 5వ తరగతి నుంచి వాళ్ళు రెసిడెన్షియల్ స్కూల్కి వస్తారు అధ్యక్ష. దాని కేజీ ఏది? ఇదా? ఇది ఒక బాధ్యత కలిగినటువంటి 40 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి పార్టీ మాట్లాడవలసిన మాట నేను అధ్యక్ష. ప్రజలు గుర్తించాలా? ఇవాళ 40 ఏళ్ళ పరిపాలన వాళ్ళు సప్లాన్ పెట్టినారా మేము తీసేసినామట. 40 ఏళ్ళు ఉంటుంది, మరి మీరెందుకు పెట్టలేదు నాయన? నిన్న గవర్నర్గా మాట్లాడుతున్నారు, ఆయన కూస్తున్నాడు వెనక నుంచి. అధ్యక్ష, వీళ్ళు బీసీల మీద ఒలకవలసిన ప్రేమ, వీళ్ళ కాంగ్రెస్ 40 ఏళ్ళు, తెలుగుదేశం 20 ఏళ్ళ పాలన మొత్తం కలిపి తెలంగాణలో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్ అవి కూడా వానకాలం బాబత్ అధ్యక్ష. ఇప్పుడు మేము పెట్టేంత పరిశ్రమనే కావు. కేవలం 19 స్కూళ్ళు పెట్టారు అధ్యక్ష. ఓన్లీ 19 రెసిడెన్షియల్ స్కూల్స్ మొత్తం 60 ఏళ్లలో. ఈరోజు మా బీసీ శాఖ మంత్రి జోగురామన్న గారి ఆధ్వర్యంలో డెసిషన్ తీసుకున్నాం అధ్యక్ష. ఒకటే ఒక సంవత్సరంలో 119 రెసిడెన్షియల్ స్కూల్, ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఈ ఆర్థిక సంవత్సరం, ఈ అకాడమిక్ ఇయర్ నుంచే ప్రారంభం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, అదేవిధంగా అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని వారి 125వ జయంతిని పురస్కరించుకొని ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ అంత గతంలో మొత్తం 134 ఉండే అధ్యక్ష. ఈ సంవత్సరం రెసిడెన్షియల్ విద్యాలయాలు 161 ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో అనౌన్స్ చేసి దాన్ని కొన్ని ప్రారంభమై జరుగుతూ ఉన్నాయి, కొన్ని అకాడమిక్ ఇయర్లో ప్రారంభం చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఇందులో 131 గురుకుల పాఠశాలలు, 30 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు స్టార్ట్ చేసినాం అధ్యక్ష. సమాజంలో దుర్మార్గం ఇప్పటికి కూడా కొంతమంది దళిత అమ్మాయిలు చదువుకుందామంటే పట్టణాలలో వాళ్ళకి రూమ్లు ఇస్తలేరు అధ్యక్ష. ఇల్లు కిరాయి తీసుకుందామంటే రూమ్ ఇస్తలేరు. ఆ బాధ గమనించి ఆ దళిత అమ్మాయిలు చదువుకునేటువంటి అవకాశం ఉండాలని ఒక 30 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఆల్రెడీ స్టార్ట్ చేసినాం. ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒకటి ఉండేటట్టు అధ్యక్ష. అంటే 68 రెవెన్యూ డివిజన్ ఇప్పుడు తెలంగాణలో ఉన్నాయి. ప్రతి రెవెన్యూ డివిజన్కి ఒక మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల, ఆ డిగ్రీ కళాశాలలో ఉండే సీట్లే కాకుండా అదనంగా ఇంకో 50 సీట్లు ఇతర కళాశాలలో చదువుకునే దళిత అమ్మాయిలు ఉండే విధంగా, హాస్టల్ వసతి ఉండే విధంగా కూడా డెసిషన్ తీసుకున్నాం. దాన్ని కూడా ఈ సంవత్సరం ఇంప్లిమెంట్ చేయబోతా ఉన్నాం అధ్యక్ష. ఈ విధంగా
ఎస్టీల కోసం గతంలో ఉన్న నేషనల్ హైవేస్ అధ్యక్ష 2527 కిలోమీటర్లు కేవలం 2.5 ఏళ్లలో మేము సాధించుకొచ్చిన నేషనల్ హైవేస్ అధ్యక్ష 2872 కిలోమీటర్లు. అప్పుడు సగటు 2.80 కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు 4.70 కిలోమీటర్స్ ఉంది అధ్యక్ష. నేషనల్ యావరేజ్ 3.81 కిలోమీటర్స్ ఉంది. అప్పుడు నేషనల్ యావరేజ్ కంటే 1% బిలో ఉన్నాం. ఇప్పుడు నేషనల్ యావరేజ్ కంటే 1% ఎబో అయిపోయి 3.70%కు 4.70% మన యావరేజ్ పోయింది. మరి ఇది మేము చేసినట్ట చెయ్యనట్ట? 2500 కిలోమీటర్లు 58 ఏళ్లలో వస్తే కేవలం 2.5 ఏళ్లలో 2872 కిలోమీటర్ల నేషనల్ హైవేని మేము సాధించినాం. ఇంకో 1500 కిలోమీటర్ల ప్రతిపాదనలు కూడా పంపినాం. పోరాటం కూడా చేస్తూ ఉన్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, వీళ్ళ పుణ్యాత్ములు చాలా పుణ్యం కట్టుకొని పోయినారు అధ్యక్ష. అర్ధాకలితోని పనిచేయించి కాంట్రాక్ట్ ఉద్యోగి, కాంట్రాక్ట్ లెక్చరర్, కాంట్రాక్ట్ డాక్టర్, కాంట్రాక్ట్ నర్సు, సెకండ్ ఏఎన్ఎం, థర్డ్ ఏఎన్ఎం, అవి ఏంటో వాళ్ళ మొక్కల పేర్లు అవుట్ సోర్సు, ఇన్సోర్సు, మన్ సోర్సు, మశానం సోర్సు అని పెట్టి అధ్యక్ష. సరే ఏదైనా నిజంగానే టెంపరీ వారం రోజులు 10 రోజులు పనిచేశారు, ఓ 4 రోజులు పనిచేసి జాబ్ అట్లా చేయించమంటే తప్ప లేదు. కానీ సంవత్సరాల తరబడి మనం చిన్న ఉన్నప్పుడు చూస్తున్నాం అధ్యక్ష. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఎన్ఎంఆర్ అంటే వాళ్ళు వెనకట ఆ లైన్లు గుంజేటోళ్ళు, పాపం వైర్ గుంజేటోళ్ళు, పోలీసులు ఎక్కటోళ్ళు
రియల్ సర్వీస్ గ్రౌండ్ బాటమ్ లైన్లో చేసేటోళ్ళు ఆ లైన్ మ్యాన్ దానిలో ఏమంటారు పాపం జూనియర్ లైన్ మ్యాన్ రకరకాలుగా సబ్ స్టేషన్లో పనిచేసే వాళ్ళు ఆపరేటర్స్ రకరకాల జాబ్ చేస్తారు. అట్లాంటి వాళ్ళు 24,000 మంది ఉద్యోగస్తున్నారు అధ్యక్ష. నేను విద్యుత్ సంస్థలతో మాట్లాడి మనం వాళ్ళతోని సగం కడుపు పెట్టి అర్ధాకలితం చేయడం కరెక్ట్ కాదు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని చెప్పినాం అధ్యక్ష. ఇప్పుడు చేస్తూ ఉన్నారు, వాళ్ళు రెగ్యులరైజ్ కాబోతా ఉన్నారు. అనేక రకాల ఉద్యోగులు ఇలా హోమ్ గార్డ్స్ ఉన్నారు. చాలా దారుణంగా ఉండే అధ్యక్ష. హోమ్ గార్డు 3,000 రూపాయల జీతమే ఉండే మనం ఉద్యోగం చేసే కాలంలో. ఆ రోజు నేనే ఒక సభలో అన్నా, మినిమం వేజ్ కూడా ఇవ్వకుండా పని చేయించుకుంటున్నందుకు ఈ ముఖ్యమంత్రి మీద ఎందుకు మినిమం వేజ్ లేబర్ కేసు ఎందుకు పెట్టొద్దని చెప్పి నేనే మాట్లాడిన అధ్యక్ష. దాంతో అప్పుడున్న గవర్నమెంట్ అగమేఘాల మీద ఆ రోజు ఉండేటువంటి మినిమం వేజ్ ప్రకారం 6,000 రూపాయలు చేసినారు అధ్యక్ష. తర్వాత దాన్ని 8,000 చేసినారు. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాగానే నేను దాన్ని 12,000 చేసినాం అధ్యక్ష. అది కూడా సరిపోయేటువంటిది కాదు. హోంగార్డులు మనకుండే 22,000 హోంగార్డు
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు, తెలుగుదేశం ముఖ్యమంత్రులు నెపాలు పెట్టి, చిన్న చిన్న కారణాలు పెట్టి వాళ్ళు ఏం చేసేది అధ్యక్ష, పర్యావరణ అనుమతులు రాకుండా లోపభూయిష్టమైనటువంటి ప్రతిపాదనలు పంపించేది. అనుమతి రాకుండా ట్రిక్ అది. అందువల్లనే కదా అధ్యక్ష కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా దశాబ్దాల తరబడి పెండింగ్ ఉన్నాయి. వీళ్ళేమో ఇప్పుడు టెక్నికల్ గ్రౌండ్స్ ఉంది వాటిని ఆపాలని చెప్పి సమైక్య నాయకుల వారసత్వాన్ని పురికిపుచ్చుకున్నట్టు వాళ్ళేమో ఆనాడు రాకుండా చేస్తారు, వీళ్ళు కూడా రాకుండా ఉండాలని. ఫస్ట్ టైం అధ్యక్ష మహబూబ్ నగర్ జిల్లాలో మొట్టమొదటిసారి టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వాటర్ కేమ్ ఆన్ టు ద ల్యాండ్ ఆఫ్ మహబూబ్ నగర్. 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు బారుతా ఉన్నాయి మహబూబ్ నగర్లో. 1000కి పైచిలకు చెరువులు నింపుకున్నారు మహబూబ్ నగర్లో. భీమా ప్రాజెక్టులో అంతర్భాగమైన సంగమండ రిజర్వాయర్ ఇలా జలకళతో తలతలలాడుతూ ఉంది అధ్యక్ష. ఈ మధ్య నేనే మక్తలు పోతే, ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారి కొడుకు రిసెప్షన్కి పోతే నేనే చూసి చాలా కళ్ళకు సంతోషం, ఆనందం వ్యక్తం చేసిన అధ్యక్ష. ఇటు ఊట్కూరు రిజర్వాయర్, అటు సంగమండ రిజర్వాయర్ రెండు కూడా ఫస్ట్ టైం నింపినాం అధ్యక్ష భీమా ప్రాజెక్టు చరిత్రలో. రేలంపాడు రిజర్వాయర్ నింపుకున్నాం ఇలా ఫస్ట్ టైం. నీళ్లు భూమి మీదకి వచ్చినాయి, బ్రహ్మాండంగా 1000 చెరువులు నింపినాం. డౌన్ సౌత్ మహబూబ్ నగర్ జిల్లాలో 7 నియోజకవర్గాల్లో ఇలా ప్రజలు పండుగ చేసుకుంటూ ఉన్నారు. అద్భుతమైనటువంటి కలకల్లాడుతూ ఉంది. నేను చెప్పే మాట అబద్ధమైతే మాకు ఆ 7 నియోజకవర్గాలు శిక్ష విధిస్తారు అధ్యక్ష. రివర్స్ మైగ్రేషన్ వస్తూ ఉంది అధ్యక్ష. పాలమూరుకు, కొల్లాపూర్ ప్రాంతంలో చెరుకు కొట్టడానికి, వనపర్తి ప్రాంతంలో చెరుకు కొట్టడానికి ఇతర రాష్ట్రాల నుంచి కూలీలు వస్తూ ఉన్నారు అధ్యక్ష. పాలమూరు కూలీ ఒకనాడు మనం వలసపోయినటువంటి పరిస్థితి రివర్స్ అవుతా ఉన్నది. ఇది వాస్తవం కాదా? నిజం కాదా? కాంగ్రెస్ నాయకులు అంటారు అధ్యక్ష 80% మేమే కట్టినాం. మరి నీళ్ళు రాపా, ఎక్కడ నీళ్లు ఎందుకు రాపాయి? రాలే, ఎందుకు వస్తాయండి? తెలంగాణ కల్వకుర్తిని పండబెట్టి, భీమాను ఎండబెట్టి, నెట్టెంపాడును నిర్రనీలుగా పెట్టి భయంకరంగా హంద్రీ నియమాను అనంతపురం దాకా తీసుకుపోయినటువంటి రఘువీరారెడ్డి నడుస్తుంటే ఇదే మహబూబ్ నగర్ నాయకులు పోయి మంగళారతులు ఇచ్చిన అధ్యక్షానికి హంద్రీ నీవాకి. పోతిరెడ్డి పాలలో భాగం ఇది ఒకటి హంద్రీ నీవా. వాళ్ళ నియోజకవర్గంలో, వాళ్ళ జిల్లాలో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా పండబెట్టి మంచి బ్రహ్మాండంగా రఘువీరారెడ్డి గారు హంద్రీ నివాకు నీళ్ళు తీసుకుపోతుంటే ఆ నీళ్లు తీసుకుపోయిన విజయ పాదయాత్ర ఆయన చేపట్టింది. దానికి కాంగ్రెస్ శాసనసభ్యురాలు గౌరవనీయులు డికే అరుణ గారు మంగళారతి, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క దానికి ఆ సమావేశంలో వీడియో ఫుటేజ్లు అధ్యక్ష. ఇది వాస్తవాలు కావా? ఆనాడు మేము నెత్తి కొట్టుకొని, నోరు కొట్టుకొని ఇక్కడ ఉడతా ఉంటే, ఆనాడు వైఎస్ రాజశేఖర్ మా రాజేందర్ని పట్టుకొని తలకాయ ఎక్కడ పెట్టుకుంటామని అవమానం చేస్తూ ఉంటే ఒక్కళ్ళని వీళ్ళు నోరు తెరిచిన అధ్యక్ష. రాజీనామాలు చేసామని చెప్పి ఇళ్ళకి ఫైల్ తెప్పించుకొని సంతకాలు పెట్టిన బాబత్ అధ్యక్ష. వీళ్ళు వాస్తవాలు కావా ఇవన్నీ? చివరికి అధ్యక్ష ఈరోజు నేను నిల్చున్న స్థానంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు నిల్చొని ఇదే ఈటెల రాజేందర్, ఇదే హరీష్, ఇదే ఎమ్మెల్యేల ముఖం పట్టుకొని తెలంగాణకు ₹1 కూడా ఇయ్యపో, ఏం చేసుకుంటావో చేసుకోపో అని అహంకారపూరితంగా మాట్లాడితే టీఆర్ఎస్ వాళ్ళు ఫైట్ చేసిండు. కానీ పౌరుషం ఉన్నటువంటి ఒక్క కాంగ్రెస్ మంత్రి అన్నాడు రాజీనామా చేయలేదే? చేసిందా? ఆయన అన్నమాట నిజం కాదా? ఇలా అసెంబ్లీ రికార్డులో లేదా? ఎందుకు చేయలేదండి రాజీనామా? ఈ విధంగా మీరు ప్రవర్తించి మీ మౌనం వల్ల, మీ యొక్క చేతగాంతనం వల్ల, మీ పదవుల కోసం మీరు ఆత్మదంపుకొని ఆయన ఉన్నారు కాబట్టి తెలంగాణ ఇన్ని బాధలకు గురైంది. ఇలా విముక్తి అయినాం కాబట్టి బతికిపోయినాం అధ్యక్ష. మేము మనవి చేసేది అధ్యక్ష, అసత్య ఆరోపణలు చేసి, అలవుగాని అవినీతి ఆరోపణలు చేసి మేమేదో సాధిస్తామనుకుంటే మీరేం చేయలేరు. ఇప్పటికైనా మానుకోండి, వాస్తవాలు గమనించి వాస్తవాలను పట్టుకొని పోవాలి. మేమేదో రకరకాలుగా కోర్టులకు ఆప్తాం. ఏంది అధ్యక్ష, కోర్టుకు వీళ్ళు తెచ్చేస్తే ఆఫ్టర్ ఆల్ ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది. ఇట్ కెన్ బి ఏ స్మాల్ స్పీడ్ బ్రేకర్.
వేగాన్ని తగ్గిస్తుంది కానీ మొత్తం ప్రాజెక్ట్ ఆపలేరు. 600 అయినా సరే 100కు 100% మీరు ఎన్ని హర్డిల్స్ క్రియేట్ చేసినా సరే ఇలా ప్రజలకు అర్థమైపోయింది మీరే ఆపుతున్నారు ప్రాజెక్టులని. ఇంకా కూడా చెప్తాం, రేపు బడ్జెట్ సందర్భంలో చెప్తాం, ఇరిగేషన్ పద్ధతి మీద చెప్తాం, మీ బండారం బయట పెడతాం. ఉన్నాయి మా దగ్గర ఇవన్నీ లిస్టులు కూడా ఉన్నాయి, ఎవరు ఏ కేసు ఇచ్చారో అన్నీ కూడా ఉన్నాయి. ఇరిగేషన్ మంత్రి గారు చెప్తారా ఇరిగేషన్ పద్ధతి సందర్భంలో ఏ కేసు ఏ కోర్టులో వేసిన వ్యక్తి ఎవరు అన్నీ కూడా చెప్తారు. అవన్నీ ప్రజాక్షేత్రంలో పెడతాం. ఇటువంటి చర్యల ద్వారా మేము రాజకీయ లబ్ధి పొందమనుకుంటే సాధ్యం కాదు. అధ్యక్ష, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 100% చెప్పిన 2 లక్షల ఇండ్లు కడతాం అధ్యక్ష. ఇప్పుడు వేగం అందుకున్నది అది. దాని గురించి ఎవరు ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా నిర్మాణాలు జరుగుతాయని చెప్పి ప్రజలకు నేను హామీ ఇస్తా ఉన్నాను. అధ్యక్ష, కల్పన ఉండాలి, చేయగలగాలి, సాహసం కూడా కావాలి. అద్భుతమైనటువంటి పరిపాలన సంస్కరణ ప్రభుత్వం తీసుకొచ్చింది అధ్యక్ష. 21 కొత్త జిల్లాలు, నాకు తెలిసి బహుశా ఏ రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలు ఒకటే విడతలో చేయరు, విడతలుగా చేస్తారు. 21 కొత్త జిల్లాలు, 25 కొత్త రెవెన్యూ డివిజన్లు, 125 కొత్త మండలాలు, 5 పోలీస్ కమిషనరేట్లు, 23 పోలీస్ సబ్ డివిజన్లు, 28 సర్కిల్ కార్యాలయాలు, 94 నూతన పోలీస్ స్టేషన్లు కూడా ప్రభుత్వం ప్రారంభించింది. ప్రజలకు పరిపాలన చేరువ తీసుకుపోవాలన్నటువంటి అద్భుతమైన పరిపాలన సంస్కరణ తీసుకున్నాం. దీనికి బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ కూడా వస్తూ ఉంది అధ్యక్ష. ప్రజల ఆశీస్సులు లభిస్తూ ఉన్నాయి అధ్యక్ష. ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి నిదర్శనం ఖమ్మం జిల్లాలో భక్త రామదాస్ ప్రాజెక్టు అధ్యక్ష. బ్రహ్మాండంగా దాన్ని ఒకటే సంవత్సరంలో అద్భుతమైనటువంటి పద్ధతిలో పూర్తి చేశాం. కరువుతోని మలమల్లాడినటువంటి పాలేరు నియోజకవర్గంలో బ్రహ్మాండమైనటువంటి ఆనందం ఇలా వ్యక్తమవుతా ఉంది అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు మన డీజీపీగా నగర పోలీస్ కమిషనర్గా ఉన్న మహేందర్ రెడ్డి గారు ఆ ప్రాంత వాసి అధ్యక్ష. ఎంత కరువుతో నల్లాడింది ఆ ప్రాంతం అంటే ఆయన అదే ఏరియాలో పుట్టి పెరిగినవాడు అధ్యక్ష. నేను ఆ ప్రోగ్రాంకు ఇనాగరేషన్కి వెళ్తుంటే సార్ నేను కూడా తమరితో వస్తాను. ఎందుకు మహేందర్ రెడ్డి గారు అంటే నా ఊరు కూడా అక్కడనే సార్, 45 ఏళ్లలో 35 ఏళ్ళు కరువు అనుభవించింది ఆ ప్రాంతం, ఆ గోస నాకు తెలుసు. ఇలా మా ప్రజల మధ్య మా కోసం కట్టిన ప్రాజెక్టు మీరు ఇనాగరేట్ చేస్తే నేను మీతో పాటు వచ్చి మా ప్రజల మధ్య ఆనందాన్ని షేర్ చేసుకుంటానని చెప్పి నాతో వచ్చిన అధ్యక్ష వారు. అంటే ఆ పాలేరు నియోజకవర్గ ప్రజలు ఎంత తాతాలాడినరో, ఎంత కరువుతో అల్లాడినరో, వాళ్ళ కరువు పోయింది అధ్యక్ష. ఈరోజు ప్రభుత్వం తీసుకున్న దానివల్ల ఇది నిదర్శనం అధ్యక్ష. అధ్యక్ష, ఇరిగేషన్ విషయంలో ఎక్కడ ఏది దొరికితే అక్కడ అబద్ధాలు చెప్తా ఉంటారు అధ్యక్ష. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పేరే రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అధ్యక్ష. మా ఇబ్రాహీంపూర్ ఎమ్మెల్యే కిషన్ రెడ్డి గారు నా వంక చూస్తా ఉన్నారు అధ్యక్ష. రంగారెడ్డి, పాత రంగారెడ్డి జిల్లాలో మన లక్ష్మీదేవిపల్లి ఉన్నటువంటి మండలం, కొందుర్గు మండలం 670 మీటర్స్ హైట్లో ఉంటుంది అధ్యక్ష. ఆ కొందుర్గు మండలం నుంచి పట్టుకొని కొందుర్గు, ఫరూక్ నగర్ అంటే షాద్ నగర్ మండలం, దాని తర్వాత కిందికి వస్తే మన కిషన్ రెడ్డి గారి ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంలో మన మహేశ్వరం అంటే ఇప్పుడు మహేశ్వరం నియోజకవర్గంలో ఉంది. ఆ యొక్క ఇబ్రాహీంపట్నం మండలం కానీ ఇతర మండలాలు కానీ 600 మీటర్ల ఎత్తైన కందుకూరు మండలాలు కూడా ఆ ఎత్తులో ఉన్నాయి అధ్యక్ష. వాళ్ళకు పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి పోయేటువంటి డిండి ప్రాజెక్టులో శివన్నగూడెం నుంచి ఇబ్రాహీంపట్నం చెరువు నింపేదానికి, మహేశ్వరం మండలానికి కందుకూరు మండలం నీళ్ళు తెచ్చేదానికి సంపూర్ణంగా ప్రణాళిక ఇరిగేషన్ మంత్రి గారు సిద్ధం చేసిన అధ్యక్ష. టెండర్లు పిలిచి వాటి పనులు కూడా త్వరలోనే ప్రారంభం చేయబోతా ఉన్నారు. అనంతగిరి, అనంతసాగర్ ప్రాజెక్టు కట్టి ప్రస్తుత వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి తాండూరు, వికారాబాద్, పరిగి, చేవల నియోజకవర్గాలకు కూడా నీళ్లు తీసుకొని రాబోతా ఉన్నారు అధ్యక్ష. వెరసి తెలంగాణకు చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులలో ప్రతి నియోజకవర్గానికి కూడా నీళ్ళు వచ్చే విధంగా అద్భుతంగా ప్రయత్నం జరుగుతూ ఉంది. రంగారెడ్డి జిల్లా ప్రజలు కానీ, వికారాబాద్ జిల్లా ప్రజలు కానీ ఈ కాంగ్రెస్ నాయకులు, ప్రతిపక్ష నాయకులు చెప్పేటువంటి మోస ప్రచారాలకు మీరు ఇబ్బంది పడే అవసరం లేదు. ఖచ్చితంగా అంతటి కూడా నీళ్లు రాబోతా ఉన్నాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎన్ని ఆటంకాలు సృష్టించినా ఖచ్చితంగా ఇరిగేషన్ ఫలాలు ప్రజలకు త్వరలోనే అందబోతా ఉన్నాయి. కాళేశ్వరం ఎత్తిపోత పథకం పనులు కొనసాగుతూ ఉన్నాయి. అది కూడా వీలైన తొందరగా జరుగుతుంది. వీళ్ళు కొన్ని స్టేలు తెచ్చినారు,
వాటన్నింటిని అధిగమిస్తాం. పాలమూరు ఎత్తిపోతల పథకంలో కూడా స్టేలు తెచ్చి ఇబ్బందులు పెడతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. నేను చెప్తా ఉన్నా అధ్యక్ష, ఐ వాంటెడ్ టు ప్లేస్ ఆన్ రికార్డ్. వాళ్ళే తెస్తున్నారు కాబట్టి చెప్తా ఉన్నాం. అయినా కూడా వాటిని ఆపం. కొన్ని నెలలు కొన్ని మాసాలు అడ్డుకోగలుగుతారు తప్ప వాళ్ళు పూర్తిగా ఆపలేరు. ఆ విధంగా ముందుకు తీసుకొని పోతాం. పరిస్థితి అధ్యక్ష, రాష్ట్ర ప్రజానీకాన్ని నేను చేసే మనవి ఒకటే, నిబద్ధతతోని రాజకీయ అవినీతి రహితంగా 100% రాష్ట్రం యొక్క అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి ధ్యేయంగా 1 కోటి ఎకరాల సస్యశ్యామలమైన పచ్చని పంటలతో ఉండే తెలంగాణ సాధించే దిశగా 24 గంటలు వెలుగు జిలుగులతో మీకు కరెంటు సప్లై చేసే దిశగా కార్మిక కర్షక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు బడ్జెట్ ఆర్థిక మంత్రి గారు ప్రవేశపెట్టబోతా ఉన్నారు. చిత్తశుద్ధితోని దాన్ని తప్పకుండా మేము నెరవేర్చబోతా ఉన్నాం. ఏది ఏమైనా కష్టపడి తెలంగాణ తెచ్చిన వాళ్ళం కాబట్టి ఇష్టపడి తెలంగాణ అభివృద్ధి చేసే కార్యక్రమంలో మేము ఉన్నాం. మీ ఆశీస్సులు, ప్రజల ఆశీస్సులున్నంత వరకు అదే నిబద్ధతతో కొనసాగుతాం. నిరుద్యోగ యువతకు నేను ముగించే ముందు అధ్యక్ష నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, మీ అన్నగా నేను చెప్తా ఉన్నా, తెలంగాణ సాధించింది నా ఒక్కరి కోసం కాదు, మీ భవిష్యత్తు కోసమే తెలంగాణ సాధించుకున్నాం. 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు డెఫినెట్గా మీకు రాబోతా ఉన్నాయి. ఈ ఒక్క సంవత్సరంలోనే అధ్యక్ష బడ్జెట్ కేటాయింపులలో ఈ 17-18లోనే 50,000 ఉద్యోగాలు కొత్తవి తీసుకుంటే కూడా ఇచ్చే విధంగా బడ్జెట్లో కూడా కేటాయింపులు చేసి పెట్టినాం. శాలరీస్ ఇచ్చే విధంగా వెసులుబాటు కూడా పెట్టుకున్నాం. కాబట్టి 1,00,000 ఉద్యోగాలు 2019 లోపే మీకు సమకూర్చబడతాయి. మీరు అనవసరంగా నిరాశకు గురి కావద్దని చెప్పి వాళ్ళకి మనవి చేస్తూ గౌరవ శాసనసభ్యులు గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలిపేటువంటి ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి సభ్యులందరికీ సగౌరవంగా విజ్ఞప్తి చేస్తూనే సెలవు తీసుకుంటా ఉన్నా అధ్యక్ష.